వాక్యమును ధ్యానించటము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. వాక్యమును మనం ధ్యానించటం ద్వారా ఆత్మ సంబంధంగా మనము దినదినము కూడా బలపడేదానికి అవకాశం ఉంటుంది. ఎలాగైతే శరీరానికి ఆహారం అనేటువంటిది అవసరమో అలాగనే మన ఆత్మకు కూడా ఆహారం అనేటువంటిది అవసరం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించేటప్పుడు అక్కడ పేతురు భక్తుడు తెలియజేస్తూ, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు క్రైస్తవులకు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం మనం చూసేటప్పుడు, సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. కాబట్టి ఒక బిడ్డ ఎదగాలి అంటే, భౌతికమైన శరీరం ఎదగాలి అంటే ఆహారం అనేటువంటిది అవసరం. అయితే ఆత్మ కూడా ఎదగాలి అంటే ఆహారం అనేటువంటిది అవసరం. ఇవాళ రేపు ఆహారాన్ని గురించి కనుక మనం మాట్లాడితే, మనుషులు ఆహారం అనేటువంటిది అవసరానికి తీసుకుంటున్నారా, లేకపోతే ఇష్టపడో మర్యాద కొరకో తీసుకుంటూ ఉంటారా? ఎవరింటికన్నా వెళ్తే మర్యాద కొరకు టీ ఇస్తారు. వాళ్ళకి టీ అవసరం లేదు, మనకే అవసరం లేదు, కానీ మర్యాద అవసరం కదా. కాబట్టి టీ తాగుతారా, కాఫీ తాగుతారా అంటారు. ఇప్పటికి మేము 2 ఇళ్ళు తిరిగామండి, 2 చోట్ల టీ తాగామంటే మా ఇంట్లో కూడా తాగాల్సిందే, మరి ఆ ఇంట్లో తాగి మా ఇంట్లో తాగకుండా ఎలా ఉంటారని అంటారు. అంటే వాస్తవంగా వాళ్ళ శరీరానికి అవసరం లేదు, కానీ మర్యాద కొరకు అవసరం. అంతేకాదు, ఒక్కోసారి మనం ఏదైనా తినేటప్పుడు బిర్యానీ బాగా నచ్చింది అనుకోండి, అప్పుడు మర్యాద కొరకు కాదు కానీ నచ్చిందని తినేస్తూ ఉంటాం. వాస్తవంగా అలా తినటం వల్ల ఏమవుతూ ఉంటుందంటే, మన శరీరానికి ఒకసారి మీరు చూడండి, మనుషులు చూస్తే చాలా లావు కనబడతారు, కానీ ఒంట్లో బ్లడ్ పర్సెంటేజ్ ఉండదు. కారణం ఏమిటి అంటే ఆహారం అనేటువంటిది తీసుకుంటున్నారు, కానీ శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోరు. ఇవాళ చాలామంది కంప్లైంట్ అదేంటి చూడటానికి ఇంత లావు ఉన్నావు కదా. ఒకసారి ఒకరు వచ్చి చెప్తూ ఉన్నారు, ప్రార్థన చేయండి, ఒంట్లో అస్సలు రక్తం లేదన్నారంటే, నీకు రక్తం లేదనే వాళ్ళు ఎవరు అంటే, లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళా, టెస్ట్ చేయించుకున్నాను, 6% ఉందంట, కాబట్టి ప్రార్థన చేయండి అని అన్నారు. అంటే చూడటానికి బాగానే లావుగానే ఉన్నారు, కానీ రక్తం అనేది లేదు. ఒకసారి చూడటానికి బాగానే ఉంటారు, శరీరంలో బలం అనేటువంటిది ఉండదు. అంటే శరీరానికి ఎలాగైతే ఆహారం అనేటువంటిది అవసరమో, బలమైన ఆహారం ఇచ్చినప్పుడు మాత్రమే బలంగా ఉంటుందో. ఒకసారి కొందరు అనుకుంటూ ఉంటారు, తినకపోతే నీరసం వస్తుందని. తినకపోతే కాదు, ఎక్కువ తిన్నా కానీ నీరసంగానే ఉంటుంది, ఏ పని చేయలేం, మైల్డ్గా మొద్దుగా ఉంటుంది. కాబట్టి శరీరానికి ఆహారం అవసరమో, అది బలంగా ఉండాలి అంటే ఆహారం అనేటువంటిది అవసరమో, అలాగే ఆత్మ విషయంలో కూడా ఆహారం అవసరం. ఏదో ఒకటి తిన్నట్లుగా ఏదో ఒక వాక్యం వింటే కాదు. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే, వాక్యం వింటూ ఉంటాం, కానీ ఏం వింటాం? అప్పుడప్పుడు మేము చెప్తూ ఉంటాం, కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళకైతే బలమైన ఆహారం అవసరం, మాంసం అవసరం. మాంసం అనేటువంటిది చాలా బలమైన ఆహారం. ఊరికినే మాంసం తింటే బరువు పెరిగిపోతారు, ఎందుకంటే బలమైన ఆహారం కాబట్టి. మీరు అప్పుడప్పుడు బిర్యానీ స్టోరీ కూడా చదివి ఉంటారు, బిర్యానీకి సంబంధించినటువంటిది. అన్నంలో మాంసం వేసి వండేస్తూ ఉంటారు కదా. బిర్యానీ అనేటువంటిది వాస్తవంగా ఇలాగనే, అంటే మొఘల్స్ దగ్గర నుంచి వచ్చిందని అంటూ ఉంటారు కదా. అది మీరు చూసినప్పుడు మనుషులకు ఆహారం అనేటువంటిది, అంటే శరీరంలో కొరత ఏర్పడకుండా ఉండటానికి అందులోనే బిర్యానీలోనే, అంటే రైస్లోనే మాంసం కూడా వేసి ఉడికించి కనుక వండితే, రైస్ వల్ల కావలసిన కార్బోహైడ్రేట్సు, మాంసంలో ఉండే ప్రోటీను, ఇవన్నీ కూడా అందేటువంటి ఆహారం అని చెప్పేసి దాన్ని కష్టపడి పనిచేసే వాళ్ళకి డిజైన్ చేశారు. ఇప్పుడు కూర్చొని తినే వాళ్ళకి బిర్యానీ అయిపోయింది. నచ్చింది అనుకోండి బిర్యానీ, ఫంక్షన్ అంటే బిర్యానీ. అంటే ఏదో ఒకటి తింటే కాదు, ఏం తినాలి, ప్రస్తుతం మనకున్న ఆరోగ్యానికి ఏం తినాలి, వాక్యం అనేటువంటి విషయంలో కూడా మనకి ఏది అవసరమో అనేటువంటిది, ఆ ఆహారం అనేటువంటిది ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ముఖ్యంగా స్థానిక సంఘాల్లో
ఉంటే అతివృష్టి ఉంటుంది, లేకపోతే అనావృష్టి ఉంటుంది. అంటే చెప్పిన విషయాలే పదే 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 చెప్తారు. ముఖ్యంగా మత్స్యశాఖలు చూస్తే ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, మా అయ్యగారండి ఏ టాపిక్ ఎత్తినా కానీ ముగింపు మాత్రం కానుకల దగ్గరకు వచ్చి ఆగిద్దని. ఏ టాపిక్ ఎత్తినా కానీ చివరికి దాని ముగింపు ఎక్కడ అంటే, ముగించేటప్పుడు మాత్రం మీరు దేవుడికి బాగా ఇవ్వాలి, దశమ భాగం ఇవ్వాలి, అలా ఇవ్వాలి, ఇలా ఇవ్వాలని. అంటే ప్రతి వారము ప్రతి మెసేజ్ వచ్చి అక్కడే ఆగుతుంది. అంటే చిన్నప్పుడు ఆవు కథ అని చెప్పేసి అంటాం కదా, ఆ ఒక్క కథే వచ్చు. కాబట్టి ఏది అడిగినా కానీ చివరికి వచ్చి మళ్ళీ ఆవు కథ చెప్పినట్టుగా అదే చెప్తూ ఉంటారు. ఇలాంటి సేవకులను చూసి భయపడిపోయి కొంతమంది మనం గనక కానుకల గురించి చెప్తే మనల్ని కూడా అలాగనే అనుకుంటారేమో అని అసలు చెప్పడం మానేస్తారు. అది అతివృష్టి అయితే ఇది అనావృష్టి. కనీసం నేర్పవలసినటువంటి విషయాలు నేర్పాలి కదా. నేను ఒక్కోసారి సేవకులను అడుగుతూ ఉంటాను, మరి ఈ విషయాలు మీరు వాళ్ళు ఏదో అనుకుంటారని మీరు నేర్పలేదు, నేర్పకపోతే వాళ్ళు నేర్చుకోలేదు, నేర్చుకోకపోవటం వల్ల ఎవరికి నష్టం? వాళ్ళకేగా. కాబట్టి మనకు దేవుడిచ్చినటువంటి సత్యంలో అది ఒక భాగం, అట్లని అదే మొత్తం కాదు. కాబట్టి మనం ఆ విషయం కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఆ విషయము అంటే, ముఖ్యంగా మీరు గమనించండి, ఒక క్రైస్తవ జీవితము, క్రైస్తవుడు లేదా క్రైస్తవురాలు దీవించబడాలి అంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము మనం గమనించినప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక ఇక్కడ ఒక సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఇక్కడ ఏమని తెలియజేస్తూ ఉంటాడంటే, మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘానికి దేవుడిచ్చినటువంటి కృపను గురించి చెప్తూ ఉంటాడు. చెప్తూ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 8వ అధ్యాయము మనం గమనించినప్పుడు 7వ వచనము, మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందునో, ఉపదేశమందునో, జ్ఞానమందునో, సమస్త జాగ్రత్త ఎందునో, మీకు మా యొడలో ఉన్న ప్రేమ ఎందునో ఎలాగూ అభివృద్ధి పొందుతున్నారో. ఇక్కడ ఏ ఏ విషయాల్లో వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు అనేటువంటి విషయాలను పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. మీరు ప్రతి విషయంలో కూడా అభివృద్ధి పొందుతున్నారు అంటే విశ్వాసంలో అభివృద్ధి పొందుతున్నారు, ఉపదేశమందున జ్ఞానములో అభివృద్ధి పొందుతున్నారు, సమస్త జాగ్రత్తలో మీరు అభివృద్ధి పొందుతున్నారు, ప్రేమలో అభివృద్ధి పొందుతున్నారు. ఎలాగైతే అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకోండి. అన్ని విషయాల్లో ఎలా అభివృద్ధి పొందుతున్నారో ఈ కృపలో కూడా అభివృద్ధి పొందేటట్లుగా చూసుకోండి. ఏ కృపలో? పాటలు పాడటం గురించా, ప్రార్థన చేయటం గురించా, లేదా ఆరాధనకి మానకుండా రావటాన్ని గురించా? ఏ కృపను గురించి? ఏ కృప అంటే పై వచనాల్లో మనం చదివినప్పుడు 8వ అధ్యాయం 1వ వచనము, సహోదరులారా మాసిదోనియా సంఘాలకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. మాసిదోనియా సంఘాలకు అనుగ్రహించబడిన దేవుని కృప ఏమిటా కృప అంటే 2వ వచనము, ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వాళ్ళు ఎంత పేదవాళ్ళైనా సరే దేవునికి ఇచ్చేటువంటి విషయంలో, వారి దాతృత్వ విషయంలో వారు బహుగా విస్తరించారు. నిజంగా ఇవ్వగలగటము అనేది ఒక కృప. అంటే ఇవ్వగలగటము అంటే మీకు ఎప్పుడు కూడా తెలుగులో చెప్తారు, ఇచ్చే చెయ్యి పైన ఉంటుందా, తీసుకునే చెయ్యి పైన ఉంటుందా? ఎంత ఇస్తే పైన ఉంటుంది? ఇచ్చేవాళ్ళు ఇలా ఇస్తారు, అంతే కదా. తీసుకునే వాళ్ళు ఇలా తీసుకోవాలి, అంతేనా. ఇచ్చే చెయ్యి పైన ఉంటుంది, ఇలా ఇస్తారు. తీసుకునే చెయ్యి కింద ఉంటుంది, ఇలా. అలా కాదు, నేను ఇలా ఇస్తా అంటే కుదరదు. ఇచ్చేటప్పుడు ఇలానే ఇవ్వాలి, అంతే కదా. తీసుకునేటప్పుడు నేను ఇలా పైన పెట్టి తీసుకుంటా అంటే కుదరదు, కింద పెట్టే తీసుకోవాలి. కాబట్టి ఇచ్చే చేయి ఎప్పుడు కూడా పైన ఉంటుంది, తీసుకునే చేయి ఎప్పుడు కింద ఉంటుంది. మనకి తెలుగులో చెప్తూ ఉంటారు, ఇచ్చే చేయి పైన ఉంటుందని. ఇప్పుడు నిజంగా ఇవ్వగలగటం అనేటువంటిది ఒక కృప. అంటే మన చెయ్యి, మన గుప్పెళ్ళు విప్పి ఇవ్వగలగాలి అంటే, అంటే మన చెయ్యి పైన ఉండాలి అంటే అది దేవుడిచ్చే కృప.
ఒకసారి మీరు గమనించండి, నాకు తెలిసి భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కుటుంబాలు నాకు తెలుసు, ఇద్దరు జీతాలు కూడా అప్పులకే వెళ్ళిపోయేటువంటి కుటుంబాలు. ఇద్దరు జీతాలు వచ్చి ఇద్దరి కూడా అప్పులు, ఈఎంఐలు, వడ్డీలు కట్టుకోగా ఇంకేం మిగిలిన కుటుంబాలు. అదే సందర్భంలో కూలి పని చేసుకున్నా కానీ వాళ్ళకు వచ్చేటువంటిది వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్లలకి సరిపోయి వాళ్ళు తమ గుప్పెలు విప్పి, అంటే ఎంత ఇస్తారనే తర్వాత గుప్పెలు విప్పి ఎంతైనా సరే రూపాయో 2 రూపాయలు ఇచ్చే స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు నాకు తెలుసు. అంటే మనం ఎంత ఉద్యోగమో ఎంత జీతం అనేటువంటిది కాదు, ఎంత సంపాదిస్తున్నామనేది కాదు, మనం ఇవ్వగలిగే స్థితిలో ఉన్నామా లేదంటే చెయ్యి చాపే స్థితిలో ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. వాస్తవంగా మనుషులు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటారు? మన చెయ్యి ఎలా ఉండాలని కోరుకుంటారు? మీరు ఎలా ఉండాలని కోరుకుంటారు? మీరు ఎప్పుడు? కొంతమందికి అడుక్కోవటం అంటే ఇష్టం, మీరు నమ్మరు కానీ అడుక్కోవటం అంటే బాగా ఇష్టం. ఎంత ఉన్నా కానీ ఏమన్నా పెడతావా అని అంటారు. తెలుగులో ఒక సామెతే ఉంటుంది, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు. అంటే మా ఇంటికి వచ్చినా నేనే అడుక్కుంటా, మీ ఇంటికి వచ్చి కూడా నేనే అడుక్కుంటా. అంతేగా, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావంటే నువ్వు ఇస్తే పట్టుకెళ్తా, మా ఇంటికి వస్తే ఏం తెస్తావంటే మా ఇంటికి వస్తే కూడా నువ్వు ఇస్తే నేను తీసుకుంటా. అంటే వాళ్ళకి తీసుకోవటం అంటే బాగా ఇష్టం. మీరు తెలుగులో కనుక చూసినట్లయితే తీసుకోవటాన్ని గురించి మంచి మంచి సామెతలు ఉంటాయి. నిజంగానే వాస్తవంగా మనం కూడా తెలుగులో మరీ భయంకరమైన సామెతలు ఉంటాయి. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలరని. ఇలాంటివి ఎప్పుడు వినలేదేం మీరు? విజయవాడలో విన్నారా? సీతారాంపురంలో కూడా చెప్తారా? అంటే కొంతమంది ఉంటారు, ఫ్రీగా వచ్చిందనుకోండి. మేము మెడ్రాసులో చదివేటప్పుడు మా తమిళ టీచర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు వచ్చినది తెలుగు సామెత ఇదే, ఫ్రీగా వచ్చిందంటే ఫినాయిల్ కూడా వదలరు. మరి ఆయనకి ఈ తెలుగు సామెత ఎవరు నేర్పారు? ఏదన్నా ఫ్రీగా ఇచ్చారంటే నాకొకటి, మా ఆవిడకొకటి, మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఉదాహరణకి ఇక్కడ పాటల పుస్తకాలు పంచుతున్నారు అనుకోండి, ఏమంటాం? నాకు ఒకటి ఇస్తే చాలండి, దీనిలో మేము అందరం పాడుకుంటాం అంటారా? అనరు. ఈ వారం ఒకవేళ వాళ్ళు రాలేదు, మనమే వచ్చాం అనుకోండి, ఇంటి దగ్గర మా ఆవిడ ఉందంటారు. సరే ఇంకోటి ఇచ్చారు, మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఇంకో 2 కూడా ఇవ్వమని. అంతే కదా. అదే పాటల పుస్తకం 100 రూపాయలు అన్నారు, నాకు కూడా వద్దు బ్రదర్, ఆల్రెడీ ఉంది, ఇందులో పాడుకుంటా అంటారు. నిజం. ఒకసారి పాటల పుస్తకం ఇలాగనే ఫ్రీగానేమో అనుకొని వచ్చి ఆయన పాటల పుస్తకం అన్నాడు, 72 రూపాయలండి అంటే ఉందండి అన్నాడు. మరి ఎందుకు వచ్చావు లేచి అంటే అందరూ వచ్చి పట్టుకెళ్తుంటే ఫ్రీనేమో అని వచ్చేసారు. 72 రూపాయలు అనేసరికి ఉందంటున్నాడు. అంటే వాస్తవంగా మనం ఏంటంటే ఫ్రీ అనేసరికి మన మనసు లోపల నుంచి ఎల్లు అక్కడ పాటల పుస్తకాలు ఇస్తుంటే కూర్చున్నావేంటి అనే లోపల నుంచి మనల్ని గద్దిస్తుంది. వద్దులే ప్రశాంతంగా కూర్చుంటే నాకు ఉన్నానంటే కూడా మన మనస్సాక్షి కూర్చొని ఇవ్వదు. కాబట్టి మనం ఏమిటి అంటే తీసుకోవటము అనేటువంటిది కిందుండే చెయ్యి అని మనకు తెలిసినా కానీ తీసుకోవటానికి ఇష్టపడుతూ ఉంటాం. పోనీ మనం ఏదో వద్దు అలాగ వద్దు అన్నా కానీ లోపల ఒక మనస్సాక్షి ఉంటుంది, అది మనల్ని మర్యాదగా ఉండనివ్వదు. చాపు చేయి జాపు, ఏ నువ్వు అక్కడే జాపుతున్నావా, అందరూ జాపట్లేదా, వాళ్ళు మెడలో బంగారపు గొలుసు వేసుకొని వచ్చి జాపలేదా, వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళు జాపలేదా, వీళ్ళు సొంత ఇల్లు ఉన్న వాళ్ళు జాపలేదా? ఒకసారి ఇలాగనే మా ఇంటి దగ్గర ఫ్రీగా ఏదో పంచుతున్నారు, వెళ్తా ఏ నువ్వు రావట్లేదా అన్నారు. వద్దులే నాకు వద్దులే అన్నారు. ఏంటమ్మాయి నువ్వు నీ పిచ్చితానో, అక్కడ చూడు లైన్లో అందరూ అక్కడే ఉన్నారు, సొంత ఇల్లు ఉన్నోళ్ళు ఉన్నారు, 2 ఇల్లులు ఉన్నోళ్ళు ఉన్నారు, ఉద్యోగం ఉన్నోళ్ళు ఉన్నారు, 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, నీకు ఒక్కదానికే ఎక్కువైందా రా అన్నారు. పాపం ఈ హితోపదేశం అంతా ఉండేసరికి ఉండి తాళం వేసి వస్తాను ఆమె వెళ్ళింది. వాస్తవంగా మొదటైతే మర్యాదగా నాకు వద్దులే అని చక్కగా కూర్చుంది. ఈ అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కూర్చొనివ్వరు. మేమందరం చేయి జాపితే నువ్వు ఒక్కదానివైనా మర్యాదగా ఉండేది, రా నువ్వు కూడా చేయి జాపు అన్నట్టుగా మొత్తం చెప్పి పట్టుకొని వెళ్ళారు. అంటే వాస్తవంగా క్రీస్తు ప్రభు బోధ గనక విన్నట్లయితే మనం చూడండి, దేవునిది ఇచ్చే స్వభావం. దేవుడు ఎప్పుడు ఆయన ఇస్తూనే ఉంటాడు. 24/7 అంటాం కదా, ఎప్పుడూ ఇస్తాడు. క్రీస్తు ప్రభుది కూడా ఇచ్చే స్వభావం, తన ప్రాణం వరకు కూడా ఇచ్చాడు. ఆ దేవుని బిడ్డలమైతే మనం ఎట్లుండాలి? తీసుకునే వాళ్ళగా ఉండాలి. అప్పుడు ఆ దేవుని బిడ్డలం అవుతాం. అంతేనా? ఆ దేవునికి తగ్గ బిడ్డలమైతే ఆయన ఎలాగైతే ఇచ్చే స్వభావమో వాస్తవంగా ఇక్కడ మీరు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మనం చదివేటప్పుడు ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏంటంటే 1వ వచనము, సహోదరులారా మాసిదోనియా సంఘాలకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఏమిటా దేవుని కృప అంటే, ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా, ఒకవైపేమో శ్రమలు వస్తున్నాయి, బహుశ్రమలు వస్తూ ఉన్నాయి, అత్యధికంగా సంతోషించారు.
మరియు వారు నిరుపేదలైననో, పేదరికం కాదు, నిరుపేదరికం. నిరుపేదరికం అంటే బిలో పావర్టీ లైన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మీరు రేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు కూడా తెల్ల రేషన్ కార్డు అని అంటారు కదా. తెల్ల రేషన్ కార్డులో కూడా బిలో పావర్టీ లైన్, బీపీఎల్ అని అంటారు. అంటే కంపెనీ పేరు కాదు, బీపీఎల్ అని టీవీ కంపెనీ అని అనుకుంటారు, అట్లా కాదు. బిలో పావర్టీ లైన్ అని అంటే, పావర్టీ లైన్ అంటే దారిద్ర్య రేఖ. ఆ దారిద్ర్య రేఖ కూడా దిగువన ఉన్నటువంటి వాళ్ళను బిలో పావర్టీ లైన్ అని అంటారు. అంటే ఎట్లాంటి వాళ్ళు అంటే, ఇప్పుడు మామూలుగా మనిషి అంటే మనం ఎన్ని పూట్ల భోజనం చేస్తాం? ఆలోచన చేసి చెప్పండి, ఎన్ని పూట్ల భోజనం చేస్తాం? ఒకసారి ఇలాగనే అడిగితే 5 పూటలు అని చెప్పారు. చెప్పు అన్నాను. 5 పూటలు అంటే పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం భోజనం లోపు ఒక స్నాక్స్ అంట, 11:30కి స్నాక్స్, మధ్యాహ్నం భోజనం, 4 గంటలకి చిన్న పునుగులు, 4 లేకపోతే 5 గంటలకి, ఆ తర్వాత మళ్ళీ నైట్ భోజనం. ఇన్ని అన్నారు. నేను చెప్పా, నీదే కరెక్ట్లే, నాదే తప్పు, నేను 3 అనుకున్నాను. అంటే పల్లెటూర్లలో అయితే 3, టౌన్లలో మనలాంటి వాళ్ళకైతే 5. ఎందుకంటే సాయంత్రం పూట నోరు ఆడుతూనే ఉంటుంది ఏదో రకంగా. అంటే కనీసం పోనీ 3 పూటలన్నా తింటాం, 5 కాకపోతే 3 పూటలన్నా తింటాం, అంతేనా? 2 పూటలే తినేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చేయొద్దండి. మేము మెడ్రాస్లో చదువుకునేటప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు ఉండేవాళ్ళు, బర్మా వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు రోజుకి 2 సార్లే తింటారు. పొద్దున్నే తెలుగు వాళ్ళు 6 గంటలకి 7 గంటలు లేచేసరికి వాళ్ళు తిని అంట్లు తోమేస్తుండేవాళ్ళు. మీరు అరుణాచల్ ప్రదేశ్ అంటారు కదా, అంటే మన ఇండియాకి చైనా బోర్డర్లో ఉంటుంది. ఫస్ట్ సూర్యుడు అక్కడే వస్తాడు, అరుణోదయం అక్కడే అవుతుంది. మనకి 4 గంటలకి తెల్లారితే వాళ్ళకి ఇంకా ముందుగానే తెల్లారుతుంది. మీరు అండమాన్ కూడా వెళ్ళండి, అండమాన్ కూడా వెళ్తే సాయంత్రం 4-5 చీకటి పడిపోతుంది. 4-5 చీకటి అంటే పొద్దున్నే మీకు 5 గంటలకే సూర్యుడు వచ్చేసి జనాలు పనులు చేసుకొని రోడ్ల మీదకి బస్సులు వచ్చేస్తాయి. అంటే ముందు సూర్యుడు వచ్చేస్తాడు, ముందు వెళ్ళిపోతాడు. వాళ్ళు పొద్దున్నే 6 అయ్యేసరికి తిని అంట్లు కడిగేసేవాళ్ళు. మేము అనుకునే వాళ్ళం, అప్పుడే తినటం అయిపోయిందా, కడగటం కూడా అయిపోయిందా అనేవాళ్ళం. వాళ్ళని అయిపోయింది అనేవాళ్ళు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం తినేవాళ్ళు కాదు, మళ్ళీ సాయంత్రం 4-5 గంటలే తినేవాళ్ళు. వాస్తవంగా ఆరోగ్యానికి కూడా అదే మంచిది. మనం నిద్రపోయే ముందు 10కి 11కి బిర్రుగా తిని అప్పుడు పడుకుంటాం. ఆ తిన్నది కడుపులోనే ఉంటుంది, పడుకునేసరికి జీర్ణం కూడా అవ్వదు, పొద్దున్నే లేచేసరికి ఆ తేపులే వస్తాయి. నిన్న తినదే ఇంకా అరగలేదు అంటాం. ఎక్కడ అరగనిస్తాం అసలు? కాబట్టి మనం తినే విధానం అంతా వేరు. వాళ్ళు 2 సార్లే తింటారు, కానీ మంచి టైమింగ్స్లో తింటారు, చాలా ఆరోగ్యంగా ఉంటారు. అయితే కనీసము 3 సార్లు లేదా 2 సార్లు కూడా తినటానికి లేకుండా ఉన్న వాళ్ళని దారిద్ర్య రేఖ అని అంటారు. అంటే మనిషి అంటే కనీసం 2 సార్లు తినాలి, లేదా 3 సార్లు మనం తినటానికి కూడా లేకపోతే. మనిషి అంటే కనీసం కట్టుకోవటానికి బట్టలు, ఒక జత బట్టలు ఒంటి మీదన్నా ఉండాలి. ఇంట్లో 2వ జత లేకపోయినా ఒంటి మీదన్నా ఒక జత బట్టలు ఉండాలి. ఇవి కూడా కట్టుకోవటానికి లేకపోతే, మీరు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ దగ్గర చూస్తారు, కట్టుకోవటానికి కనీసం బట్టలు లేకపోతే, కనీసం ఇల్లు కూడా లేకపోతే, అలాంటి మనిషి జీవనానికి అవసరమైన కనీస వసతులు కూడా లేని వాళ్ళని దారిద్ర్య రేఖ కింద ఉన్న వాళ్ళు అంటారు. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, అంత కింద ఉన్న వాళ్ళు ఎవరైనా ఏమైనా ఇస్తారా? అయ్యా మేమే తీసుకునే పరిస్థితిలో ఉన్నామండి, మీరే మాకు ఇవ్వాలి. నిజంగా ఈవేళ స్థానిక సంఘాల్లో అప్పుడప్పుడు సేవకులు అంటారు మా దగ్గరే లేదని. వీళ్ళు మా దగ్గరే లేదంటే మ్యాసిడోనియా సంఘం ఏం చెప్పాలి? మన దగ్గర ఉన్న స్థానిక సంఘాలు బీదలు, ఖచ్చితంగా ఒప్పుకుంటాం. కడు బీదలు అయితే కాదు, దారిద్ర్య రేఖ కింద ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అసలు నాకు ఒంటి మీదే బట్టలు లేవు, లేకపోతే తినటానికి తిండే లేదు అనే అంత పరిస్థితిలో దేవుడు అసలు మనల్ని ఎవరిని ఉంచలేదు. నాకు తెలిసి కలర్ టీవీ లేని ఇల్లులు లేవేమో, ఇంకా బ్లాక్ అండ్ వైట్ టీవీల్లో ఉన్నారు ఎవరైనా? లేరుగా. ఫోన్ లేని కుటుంబాలు లేవు, ఉన్నాయా? అసలు ఫోన్ లేని, అసలు నాకు కీప్యాడ్ ఫోన్ కూడా లేదండి, నెలకి 150 రూపాయలు కూడా రీఛార్జ్ చేయించుకోలేను అనేవాళ్ళు ఎవరు లేరు. కనీసం ఒకప్పుడంటే ల్యాండ్లైన్ ఉన్నప్పుడు ఫోన్ ఉంటే గొప్ప, ధనవంతులు ఇంట్లో ఫోన్ ఉండేది. అసలు ఇప్పుడు ధనవంతులు కాదు, బీదవాళ్ళు కాదు, మనిషికి ఒక ఫోన్, ఇంట్లో 4 ఉంటే 4 ఫోన్లు, అది కూడా అన్ని టచ్ ఫోన్లే. మళ్ళీ కీప్యాడ్ ఫోన్ అంటే ఎవరు వాడుతున్నారంటే, ఇక వాళ్ళకి రాకపోతే చేత కాకపోతే ఇక నా ఈ జీవితానికి టచ్ ఫోన్ నేర్చుకోలేను అనుకుంటే కీప్యాడ్ ఫోన్, కానీ ఏమాత్రం నేర్చుకునే అవకాశాలు ఉన్న టచ్ ఫోన్లు. ఒకసారి నేను అడిగాను, నీకు చదువు రాదు కదా టచ్ ఫోన్ ఎలా వాడుతున్నావని, అన్నీ తెలుగులో పెట్టారండి ఇందులో అన్నారు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే ఒకప్పుడు ఇంగ్లీష్లో ఉండే, అన్నీ తెలుగులో. అంటే మనం దాని మీద టచ్ అని అంటాం కదా, అన్నీ చెప్తూ ఉంటుంది కదా, మీను అని అంటూ ఉంటుంది కదా, అందులో అన్నీ తెలుగులో ఉంటుంది.
ఒకసారి ఒక కళ్ళు లేనటువంటి వ్యక్తి వచ్చాడు, ఆయన ఫోన్ వాడుతున్నాడు. నేను అడిగాను, ఫోన్ ఎట్లా వాడతావని. ఫోన్ ఎట్లా వాడతావంటే ఆయన చెప్పాడు, ఫోన్ అంటే మాకు కనబడాల్సింది లేదండి, మాట్లాడుతూ ఉంటుంది. అది ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దాన్ని నొక్కగానే అది చెప్తూ ఉంటుందట, కెమెరా అని చెప్పేసి, ఓపెన్ కెమెరా అని. అంటే ఆయన చదువుకున్న వ్యక్తి, ఇంగ్లీషు. మొత్తము అసలు ఫోన్ నొక్కాల్సిన పని లేదు. ఇందులో యాపిల్ ఫోన్ అయితే సిరి కానీ, లేకపోతే గూగుల్ అయితే ఇవన్నీ ఉంటాయి కదా, వాటితో మాట్లాడి మీరు ఏది ఓపెన్ చేయమంటే అదే చేస్తుంది. మీకు కళ్ళు అవసరం లేదు, చేతులు అవసరం లేదు, నోరు ఉంటే మిగిలిన పని అంతా అదే చేస్తుంది. అంటే ఈరోజు మన పరిస్థితులను దేవుడు దీవించాడు. ఆహారం అయితే, వస్త్రాలైతే, నివాసం అయితే, వస్తువులైతే అన్నింటిలో ముందుకు వెళ్ళిపోయాం, కానీ దేవునికి ఇచ్చేటువంటి స్థితిలో మాత్రం ముందుకు వెళ్ళలేకపోయాం. కారణం ఏమిటి అంటే ఇవ్వలేని స్థితి కాదు, ఆ ఇవ్వటం అనేటువంటిది ఎంత దీవెన అనేది మనకు చెప్పబోవటం. మరి సేవకులు చెప్పొచ్చు కంటే ఎక్కడ చెప్తే నేను డబ్బులు అడుగుతున్నాను అనుకుంటారని నేను చెప్పట్లేదు అనే సేవకులను మనం చూస్తూ ఉంటాం. ఒక్కోసారి నేర్పకపోవటం వాళ్ళ పొరపాటు కూడా. నేను అప్పుడప్పుడు చెప్తాను, మనల్ని ఏమనుకున్నా నేర్పటం మన బాధ్యత. అట్లని ప్రతి వారం దాని మీద ప్రసంగం చేయొద్దు, అది అసలు అవసరం లేదు. ఎప్పుడో ఒకసారి అంటే మనం లార్డ్ సప్పర్ గురించి ఎట్లా నేర్చుకుంటామో, ప్రార్థన గురించి ఎట్లా నేర్చుకుంటామో, వాక్యాన్ని గురించి, ప్రభు వల్ల ఇవన్నీ కూడా నేర్చుకుంటామో, అందులో ఆదివారం ఆరాధనలో కానుకలు అనేది ఒక భాగం. కాబట్టి ఖచ్చితంగా దాని గురించి నేర్చుకోవాలి. దేవునికి ఎలా ఇవ్వాలి, ఎలా ఇవ్వకూడదు, ఎలా ఇస్తే దీవించబడతాం, ఎలా ఇస్తే మన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, అది మనం నేర్చుకోవాలి. నేర్చుకోవటంలోనే మన దీవెన ఉంటుంది. వీళ్ళ పరిస్థితి, వీళ్ళు కడుబీదలుగా ఉన్నారు, నిరుపేదలైననో వారి దాతృత్వము బహుగా విస్తరించెనో. ఇచ్చారు అని చెప్పలేదు, బహుగా విస్తరించెను. విస్తరించెను అంటే, విస్తరించెను అనే మాటకు అర్థమేంటి చెప్పండి? అలాగే ఉందనా, పెరిగిందనా, తగ్గిందనా? అంతేగా. ఇప్పుడు మన కానుకలు, దేవునికి ఇచ్చే కానుకలు 5 ఏళ్ల క్రితం ఎంత ఇచ్చాం, ఇప్పుడు ఎంత ఇచ్చాం అని ఆలోచన చేసుకున్నాం అనుకోండి, ఎంత ఇస్తాం? కొన్ని విషయాలు చెప్తే బాగుండదు, కానీ ఇప్పుడు కూడా చందాలు లెక్క పెడితే రూపాయి బిళ్ళలు వస్తాయి. బయట అసలు మీకు రూపాయి బిళ్ళలు కనబడవు. 2 రూపాయల బిళ్ళలు అయితే బాగా వస్తాయి, 5 రూపాయల బిళ్ళలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు కాయిన్స్ కొంచెం తగ్గిపోయినాయి, కానీ అంటే బయట లేక ఇక్కడ ఇవ్వలేకపోతున్నారు, ఉంటే అయ్యా ఇస్తారు. అంటే అసలు మనకి ఒక ఆలోచన ఏంటంటే చిన్నప్పటి నుంచి నేర్పలేదు. చందా అంటేనే కద్దరు చొక్కా వేసుకున్న వాళ్ళు కూడా ఇలాగా అడుగుని చేయబెడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి దేవుడు అంటే ఇట్లా ఇవ్వాలనేటువంటిది వాళ్ళకి నేర్పలేదు. ఒకసారి ఒక సేవకుడు చెప్తున్నాడు, గుంటూరు జిల్లాలో సేవ ప్రారంభించారు. వైశ్యాస్ వాళ్ళు క్రీస్తు ప్రభుని గురించి తెలుసుకొని సేవ ప్రారంభించారు. సేవ ప్రారంభించి అంతకుముందు ఆయన పురోహితుడిగా ఉండేవాడు. ఇప్పుడు క్రీస్తుని గురించి తెలుసుకున్న తర్వాత, సేవ ప్రారంభించిన తర్వాత అక్కడ ఎక్కడికైనా వెళ్ళి ప్రార్థన అనగానే పురోహితుడు రాగానే ఏం చేస్తారు? కుర్చీ వేస్తారా, చాపేస్తారా? పూజ సామాన్ అంతా పెట్టేటప్పుడు చాపేస్తారు. చాపేసి అరటి పండ్లు, ఆ పండ్లు, ఈ పండ్లు, పలహారాలు అన్నీ అక్కడ పెడతారు కదా. ఈ అయ్యగారు వెళ్ళగానే చాపేసి మొత్తం బేసిన్లలో పెడతారంట. వాళ్ళు పౌరోహిత్యం అయిపోయిన తర్వాత కూడా అవన్నీ కూడా తీసుకొని వాళ్ళు బయలుదేరి వస్తూ ఉంటారు. ఇలాగ ఈ అయ్యగారు కూడా ఏంటంటే అవన్నీ తీసుకొని వస్తూ ఉన్నాడట. ఆ తర్వాత వాక్యం నేర్పించడానికి అక్కడ ఒక సేవకుడు వెళ్ళి ఆయన ఆ సిస్టమ్ అంతా చూశాడు. చూసిన తర్వాత ఇదంతా చూసి ఏంటి ఇలాగ ఉంది అని చెప్పేసి అడిగితే, ఇంతకుముందు నేను పురోహితుండండి, ఇట్లా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు పౌరోహిత్యం మానేసి క్రీస్తు బోధలు చేస్తున్నాను. మీరు బాగానే బోధ మార్చారు, కానీ సిస్టమ్ మార్చలేదు. ఇది కాదు, మనము ఇచ్చేటప్పుడు అంతకుముందు అలా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇలా కాదు, ఇప్పుడు ఎలా ఇవ్వాలనేటువంటిది నేర్పాలి. ఉదాహరణకు పాత నిబంధన ఉంది, పితరుల కాలంలో దేవుడికి ఒకలాగా ఇచ్చేవాళ్ళు, బలులు ఇచ్చేవాళ్ళు. మోషే ధర్మశాస్త్రం ఉంది, యెరూషలేం వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు క్రొత్త నిబంధన వచ్చింది, ఆ విధానం లేదు. కాబట్టి ఎలాగైతే మార్చబడినటువంటి విధానాన్ని అపోస్తులు నేర్పారో, ఈరోజు ఖచ్చితంగా మనం దాన్ని నేర్పవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఈరోజు కూడా జనాలకి ఏంటంటే, మనం ఎక్కడైతే ఉన్నామో సమాజంలో చుట్టుపక్కల వాళ్ళు ఎలాగైతే చేస్తారో మనం అలా చేస్తాం. ఉదాహరణకు మీరు ఒక హిందూ గుడికి వెళ్ళాలనుకోండి, మీరు గుడికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు అంటే, మేము ఎప్పుడు వెళ్ళలే కదా అని చెప్పేసి అనొద్దు. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఎలా వెళ్తారు? ఒకసారి నన్ను చాలా కాలం క్రితం అడిగారు, స్నానం చేయకుండా ప్రార్థనకు రాకూడదా అని. నేను చెప్పాను, దేవుడు వద్దండు కానీ పక్కన వాళ్ళు ఇబ్బంది పడతారా చూసుకోండి మరి.
దేవుడైతే వద్దండి. ఇప్పుడు ఎవరన్నా మురికిగా ఉన్నారు, వాళ్ళకి అసలు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, మురికి బట్టలే, స్నానం చేయడానికి ఇల్లు లేదు, వసతి లేదు. అలాంటి వాళ్ళు వచ్చారనుకోండి, మనం దాన్ని ఏం కాదనలేం. కానీ చక్కగా ఇల్లుండి, కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన ట్యాప్ ఉండి, చక్కగా బకెట్లు, సోపులు ఉండి నేను స్నానం చేయనంటే అది వేరే విషయం. కాబట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తామంటే, సరే వాళ్ళు పొద్దున్నే స్నానం చేసి వెళ్తారు, ప్రార్థనకు వచ్చేవాళ్ళు చేస్తారు చేయరు, ఆప్షనల్. అది మనం ఖచ్చితంగా చెప్పం, కానీ ఎక్కువగా చేస్తుంటారు. చేయని వాళ్ళు కూడా ఉంటారు, అదంతా మనం చెప్పం, అయితే చేస్తారు. కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు చూడండి, దేవుడికి దండం పెట్టుకోవటానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం పట్టుకెళ్తారు? కొబ్బరికాయలు పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చి పగలగొట్టాక ఒక చెప్పు అక్కడ పెట్టి ఒక చెప్పు పట్టుకొచ్చుకుంటారు. ఎప్పుడైనా ప్రార్థనకు వచ్చేటప్పుడు కొబ్బరికాయ పట్టుకొచ్చామా? ఎందుకు రాలేదు? దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే కొబ్బరికాయ ఏదని మనల్ని అడుగుతారు ఎవరు? అడగరు. వాళ్ళకు కూడా తెలుసు, అంటే ప్రార్థన అంటే కొబ్బరికాయలు ఉండవు. అంటే అక్కడ సిస్టమ్ వేరు, ఇక్కడ సిస్టమ్ వేరు. అక్కడ వాళ్ళు కర్పూరమో ఏదో వాళ్ళు తీసుకొని వెళ్ళి దాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఇక్కడ ఆ సిస్టమ్ అనేటువంటిది ఉండదు. అంటే ఇక్కడ ఏముంది అనేటువంటిది మనం ఎట్లా చేస్తామంటే, ఒకవేళ గుడికి వెళ్ళాల్సి వస్తే ముందు వెళ్ళే వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని చూసి మనం పట్టుకెళ్తాం, అంతేనా? ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రార్థన, వచ్చే వాళ్ళని మనం ఎలా వస్తున్నామో, కొత్తగా మారిన వాళ్ళు మనకేదో తెలుసు అనుకొని మనల్ని ఫాలో అవుతారు. వాళ్ళకి తెలియదు, మనకు కూడా తెలియదని. మన ముందు వాళ్ళని ఫాలో అయ్యాం, ముందు వాళ్ళని ఫాలో అయ్యారు, వాళ్ళ ముందు వాళ్ళని ఫాలో అయ్యారు. కానీ వాక్యం నేర్పితే వాక్యం ఫాలో అవ్వలేదు కొన్ని విషయాల్లో. ముఖ్యంగా ఇచ్చేటువంటి విషయం అనేటువంటిది వచ్చినప్పుడు అదే విషయం ఇవాళకి దశంభాగం చెప్పే వాళ్ళు ఉన్నారు. అది మోషే ధర్మశాస్త్రంలో ఉన్నదని పాస్టర్లు వాళ్ళ బయటికి చెప్పరు. ఏంటంటే ఒకసారి ఒక సేవకుడు అంటున్నాడు, ఏమండి ఆ దశంభాగం చెబుతున్నాం కాబట్టి ఈ మాత్రం ఇస్తున్నారు, మీ హృదయంలో నిశ్చయించుకున్నంత, అంటే ఆ రోజుల్లో పావలా బిల్లలు ఉన్నాయి, నేను పావలానే వేద్దాం అనుకున్నాను అయ్యగారు అంటే మనం ఏమనగలం? అందుకనే మేము చెప్పట్లేదండి. లేదు, వాళ్ళు పావలా అయినివ్వండి, ₹10 అయినివ్వండి, అసలు మానేనివ్వండి, దేవుడు ఏం చెప్పాడో మనం వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు హృదయంలో నిశ్చయించుకొని దేవుమన్నాడు, బలవంతంగా ఇవ్వకూడదు. మనం చెప్పవలసినటువంటి విషయాలు వాళ్ళ ముందు ఉంచవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు వాళ్ళు మాసిదోనియాలో ఉన్న సంఘం వాళ్ళ దాతృత్వం అనేటువంటిది విస్తరించింది, అంటే పెరిగింది. మనం మునుపొచ్చిన దానికంటే మన ఆర్థిక స్థితులు పెరుగుతూ ఉన్నాయి. పెరిగినప్పుడు ఏంటంటే ఇచ్చే స్థితి కూడా పెరుగుతూ ఉండాలి. ఎలాగైతే శరీరం పెరుగుతుందో, ఎలాగైతే వాళ్ళ విద్య పెరుగుతుందో, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు పెరుగుతాయి. కుటుంబాలను మీరు చూడండి, కుటుంబాల ఆర్థిక పరిస్థితులు దాదాపుగా ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంటాయి, అవునా కాదా? మన రాష్ట్రమే చూడండి, దేశమే చూడండి, స్వతంత్రం వచ్చినప్పుడు ఎట్లున్నాం, ఇప్పుడు ఎట్లున్నాం? ఎదిగామా లేదా? ఆర్థిక విషయాల్లో ఖచ్చితంగా ఎదుగుతూ ఉంటాం. మరి ఎదిగినప్పుడు దేవుని దగ్గర కూడా ఎదగాల ఇచ్చే విషయంలో. కానీ ఇక్కడ మాత్రం ఎరగరు. ఎందుకంటే ఈ విషయాలు మీకు తెలియదు. మేము అప్పుడప్పుడు సేవకులు మాట్లాడతాం, ఎంత వచ్చినాయి కానుకలని మేము రాస్తూ ఉంటాం. పోయిన సంవత్సరం ఎంత, అప్పుడప్పుడు నేను అడుగుతా, పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు పెరిగిందా? కనీసం 50-100 పెరిగినా కానీ సంతోషం, ఎదిగాము అని. లేదండి పోయిన సంవత్సరం లాగా ఉన్నాయి అంటే ఎదగలేదు. అట్లీస్ట్ కానుకలు ఇచ్చే విషయంలో మనసు ఎదగలేదు. ఒక్కోసారి ఎదక్కపోగా కరోనా వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళినాయి. ఆర్థిక పరిస్థితులు, ఎవరికి ఉద్యోగాలు లేవు, జీతాలు లేవు, దేవునికి కూడా ఇవ్వలేకపోయారు. కానీ మనకు లేనప్పుడు ఎలాగైతే వెనక్కి వెళ్ళామో, ఉన్నప్పుడు మనం ఎదగవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసింది ఏమిటంటే, ఇవ్వటము అనేటువంటిది దేవుడు ఖచ్చితంగా క్రొత్త నిబంధనలో బైబిల్లో నేర్పించాడు. అది పితరుల కాలంలో ఎలా ఇవ్వాలో నేర్పించాడు, మోషే ధర్మశాస్త్రంలో ఎలా ఇవ్వాలో నేర్పించాడు, ఈరోజు క్రొత్త నిబంధనలో ఎలా ఇవ్వాలో నేర్పించాడు. అంటే మనం నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. ప్రశ్న ఏమిటి అంటే, అసలు నేను ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తే నేను దీవించబడతాను? చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. నేను మెడ్రాసులో చదువుకున్నప్పుడు, నేను ఎంటీహెచ్ చేసినప్పుడు నాకు ఇచ్చినటువంటి థీసిసే టైత్స్, దశంభాగము, నేను రాసిన థీసిస్. కాబట్టి దాని మీద చాలా పుస్తకాలు నేను రీసెర్చ్ చేసి ఒక 400 పేజీల పుస్తకం రాశాను. కాబట్టి ఇచ్చేటువంటి విషయాలు పితరుల కాలం దగ్గర నుంచి చాలా సమాచారం నా దగ్గర ఉంది. అదేం మీ దగ్గర పెట్టను, ఎందుకంటే ఇక్కడ మనం గంటే కాబట్టి వాక్యం చెప్పేది, గంటలో ఉన్న విషయాలే, కొన్ని విషయాలే చెప్తాను. కానీ పితరుల కాలంలో దగ్గర నుంచి దేవుడు చాలా సూక్ష్మమైన విషయాలను కూడా వాళ్ళకి నేర్పించాడు. కొన్ని విషయాలు నేను మీకు తెలియజేసి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఉదాహరణకు మనం గమనించినట్లయితే, ముఖ్యంగా పాత నిబంధన గ్రంథాన్ని కనుక మనం చూసినట్లయితే, ఇచ్చేటువంటి విషయాల గురించి మాట్లాడేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఇచ్చేటువంటి విషయము ద్వితీయోపదేశ కాండము మనం గమనించేటప్పుడు, అంతకు ముందుగా మనము సంఖ్యాకాండాన్ని చూద్దాము. సంఖ్యాకాండము
18వ అధ్యాయము, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనం దగ్గర నుంచి మనం గమనించేటప్పుడు, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21 నుండి 24 వచనాలు. ఇదిగో లేవీలు చేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇజ్రాయేలీల యొక్క దశంభాగాలన్నిటినీ వారికి స్వాస్థ్యంగా ఇచ్చాను. దేవుడు ప్రజల్ని దశంభాగం తీసుకొని రమ్మని చెప్పేసి చెప్పాడు. ఇజ్రాయేలీలందరూ కూడా దశంభాగం తేవాలి. ఎవరికి ఇవ్వాలి ఈ దశంభాగం? దేవుడికి ఇవ్వాలి. దేవుడు నేరుగా కిందకు వచ్చి పట్టుకెళ్తాడా? మరి ఎవరికి ఇస్తారు? అక్కడ ఉండే యాజకుడికి ఇస్తారు, అంతే కదా. ఇప్పుడు ఆ యాజకుడు ఏం చేస్తాడంటే, దేవుని పేరట, అంటే దేవుని కొరకు వాళ్ళు తెచ్చిన దశంభాగాన్ని యాజకుడు తీసుకుంటాడు. యాజకుడు తీసుకుంటే ఎవరు తీసుకున్నట్టు అవుతుంది? అవునా? ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, మా కానుకలన్నీ అయ్యగారే ఖర్చు పెట్టేసుకుంటాడండి, అందుకని మేము కూడా ఇవ్వటం తగ్గించేసామంది ఒక ఆమె. మా కానుకలు అయ్యగారు ఖర్చు పెట్టుకోకపోతే దేవుడు కిందకు వచ్చి ఖర్చు పెట్టుకుంటాడా? ఇప్పుడు కానుకలు అసలు దేవుడు ఎందుకు అడుగుతున్నాడు? ఇక్కడి నుంచి డబ్బులు ఏమన్నా పరలోకం తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టుకుందామన్నా? కాదు కదా. ఎందుకు అడుగుతున్నాడు మరి? దేవుడు మనల్ని ఇవ్వమని ఎందుకు అడుగుతున్నాడు? ఒకటి, ఇవ్వటం అనేటువంటిది ఆరాధన అవుతుంది. వర్షిప్ ఈజ్ అ గివింగ్, నాట్ గెట్టింగ్. ఇస్తే ఆరాధన. రెండోది, ఇవ్వటము అనేటువంటిది మన విధేయతను తెలియజేస్తుంది. ఉదాహరణకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు కూడా మనందరి మీద కూడా పన్ను వేశారు, కప్పం వేశారు. కప్పం కట్టాలి. కప్పం కట్టడం ద్వారా మనం లోబడ్డామని, వాళ్ళు మనల్ని ఏలుతున్నారని అర్థం. నేను ఎందుకు కట్టాలి పన్ను అంటే, వాళ్ళ ఏలుబడిని మనము తిరస్కరించినట్లే. ఈవేళ ప్రభుత్వానికి కూడా పన్ను కడతాం. నేను కట్టను అన్నామంటే ప్రభుత్వాన్ని తిరస్కరించినట్లే మనం. కాబట్టి దేవుడు మనల్ని ఏలుతున్నాడు కాబట్టి మనం ఇవ్వాలి. అయితే ఇచ్చిందని ఆయన ఏం చేస్తాడంటే ఇక్కడ చెప్తున్నాడు మళ్ళొకసారి 18వ అధ్యాయం 21వ వచనము, ఇదిగో లేవీలు చేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇజ్రాయేలీల యొక్క దశంభాగాలన్నిటినీ వారికి స్వాస్థ్యంగా ఇచ్చి తిని. అంటే దశంభాగాలు తెమ్మని చెప్పేసి అన్నాడు. దేవుడు అంటున్నాడు, మరి లేవీల్ని నా దగ్గర ఉద్యోగానికి పనికి పెట్టుకున్నా, వాళ్ళు నా మందిరంలో పరిచర్య చేస్తున్నారు కాబట్టి నాకు వచ్చినటువంటి, అంటే ప్రజలు తెచ్చిన దశంభాగాలన్నీ నేను వాళ్ళకి ఇచ్చేసాను అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇవి ఎవరు తీసుకుంటారు? లేవీలే తీసుకుంటారు. ఎవరు ఇచ్చారంటే దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే, వాళ్ళు మందిరంలో పరిచర్య చేస్తున్నారు కాబట్టి ఇచ్చాడు. మరి చేయకపోతే? ఒకళ్ళు అడిగారు, సరేనండి మీరు చెప్పేది కరెక్టే, నిజంగా సేవ చేసేటువంటి సేవకుడైతే, పాస్టర్ గారు అయితే మేము అడగం, మరి మా సేవకుడు సేవ చేయడు, మరి అప్పుడు అన్నారు. అట్లా సేవ చేయని సేవకులు కూడా ఉంటారా? అసలు ఉండరా? ఆదివారం మాత్రం తాళాలు తెలిసి 2 గంటలు మాత్రం ఆరాధన నడిపించి, మిగిలిన సోమవారం నుంచి శనివారం వరకు ఇన్సూరెన్సులు కట్టించేవాళ్ళు, పాలసీలు కట్టించేవాళ్ళు, రకరకాల పనులు చేసుకునేవాళ్ళు, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, ఇంకా చెప్పాలంటే దేవుడి పని కంటే అయ్యే ఎక్కువ చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి సేవకులు ఎవరు మీకు తెలీదా? అస్సలు తెలియదు. అయితే ఈ ప్రాంతాల్లో సేవ బాగా జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో సేవకులు ఉంటారు, ఆదివారం మాత్రమే 2 గంటలు ఆ రైలు బండి నడిచినట్టుగా ఆదివారం మాత్రమే సేవకుడు అవుతారు, మిగిలిందంతా ఉండదు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే, వీళ్ళు దేవుడి పని చేయటం లేదు కదా, మనం ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అది ఏమైందంటే, ఆ ప్రభావము ఇప్పుడు నిజంగా పనిచేసే వాళ్ళకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆ అయ్యగారు పనిచేస్తూ ఏదో సంపాదించుకొని చేస్తున్నాడు కదా, మీరు కూడా ఏదో చేయండి అని చెప్పేసి అన్నారు. ఒకసారి ఇలాగనే ఒక సేవకుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, అక్కడ తెలంగాణలో ఒక స్థానిక సంఘము కానుకలు చాలా తక్కువ వస్తాయి, బీద వాళ్ళందరూ కూడా కలిసి కూర్చొని, అక్కడే ఒక మత్స్యాక ఉంది, ఆ మత్స్యాకనైతేనేమో వాళ్ళు 20 మంది కలిసి చాలా చక్కగా పాస్టర్ గారిని పోషించుకుంటున్నారు. ఆయన అన్నాడంట, అమ్మ మరి బీదరికం అంటున్నారు, అదిగో మన పక్కన మత్స్యాక ఉంది, 20 మంది సభ్యులు అయ్యగారిని చక్కగానే పోషిస్తున్నారు కదా, ఆయన అందుకనే వారానికి 7 రోజులు, నెలకి 30 రోజులు సేవ చేయగలుగుతున్నాడు. మరి ఇక్కడేమో మనకు కష్టంగా ఉంది, అందువల్ల నేను బయట కూలి పనికి వెళ్తున్నా, పొద్దున్నే సాయంత్రం అవుతుంది వచ్చేసరికి, కాబట్టి నేను సాయంత్రం మాత్రమే చేయగలుగుతున్నా. ఏదన్నా నాకు గనక ఎక్కువ వద్దు, తినటానికి గనక ఉంటే నేను పగలు కూడా వెళ్ళి 4 కుటుంబాలు దర్శించి నేను దేవుని వాక్యం చెప్తాను.
అని అంటే ఇచ్చేవాళ్ళు ఎవరినుంటే తెచ్చుకోండి అయ్యగారు, పైనుంచి డబ్బులు వస్తాయి అంటగా అన్నారంట వాళ్ళు. చూడండి, పల్లెటూరులో కూడా తెలిసిపోయింది క్రీస్తు సంఘాలు అంటే పైనుంచి డబ్బులు వస్తాయని. మనకి వస్తాయో రావో కానీ వాళ్ళు చెప్పేది మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకప్పుడు వచ్చినాయేమో కానీ ఇప్పుడు ఏమి లేవు. వీళ్ళు ఏమని అంటున్నారంటే, మీరు ఎక్కడన్నా ఇస్తే తెచ్చుకోండి అయ్యగారు, పని మాత్రం ఇక్కడ చేయండి అని అంటున్నారు. అంటే ఒక్కోసారి పరిస్థితులు కూడా ఏంటంటే, ఆయన సేవకుడు చెప్తున్నాడు, అట్లా అన్నారండి ఇంకేం అడుగుతాం ఇంకా వాళ్ళని, అట్లా ఉంది పరిస్థితి. అంటే ఇక వాళ్ళు ఎవరో మాకు ఇచ్చే మైండ్ కూడా లేదు, ఇక మరలా మీరు ఈ ఇష్యూ ఎత్తొద్దు అన్నట్టుగా, ఇచ్చేవాళ్ళు ఉంటే తెచ్చుకోండి, పని మాత్రం ఇక్కడ చేయండి అన్నట్టుగా చెప్పారంట. అంటే వాస్తవంగా ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే, ఇప్పుడు కాదు, మోషే ధర్మశాస్త్ర కాలం నుంచే ఆయన కానుకలు అనేవి ఎందుకు పెట్టాడంటే, ఒకటి అది మనం దేవుని విధేయత, ఆరాధన, దానితో పాటు కానుకలు అనేటువంటివి తీసి తన దగ్గర పని చేసే వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. తన దగ్గర పని చేసినందుకు దేవుడు వారికి ఇచ్చేటువంటి భాగం అది. అదే చెప్తున్నాడు, దశంభాగాలన్నిటినీ నేను వారికి స్వాస్థ్యంగా ఇచ్చాను. ఎందుకు అంటే, లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇజ్రాయేలీల యొక్క దశంభాగాలన్నిటినీ వారికి స్వాస్థ్యంగా ఇచ్చాను. ఒక కంపెనీలోనో లేకపోతే ఎక్కడో మీరు ప్రైవేట్ జాబో గవర్నమెంట్ జాబో నెలకి వెళ్ళి జీతం తీసుకున్నప్పుడు, ఆ జీతం తీసుకున్నందుకు మన బాధ్యత ఏంటి? పనిచేయాలా? అవునా కదా? ఇప్పుడు నేను ఎప్పుడు సేవకులకు చెప్తూ ఉంటాను, వాళ్ళు ఎంత ఎక్కువ కానుక మనకి ఇస్తే మన మీద అంత ఎక్కువ బాధ్యత పెరిగిద్ది. మేము వేసుకునే బట్టలు ఉంటాయి కదా, ఇవి మేము కొనుక్కునే బట్టలు కాదు, జనాలు పెడతారు బట్టలు మాకు కుట్టించుకోమని. ఎందుకు వాళ్ళు మాకు బట్టలు పెట్టారు? డబ్బులు ఎక్కువే పెట్టలేదు. మేము వాళ్ళ కొరకు పరిచర్య చేస్తున్నాం, వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం, దేవుని మాటలు నేర్పించి వాళ్ళ కుటుంబాలను బలపరుస్తున్నామని వాళ్ళు తినేటువంటి ఆహారంలో మాకు ఒక భాగం ఇస్తారు. వాళ్ళ కష్టంలో కొంత తీసుకొని వచ్చి కానుకగా మాకు ఒక భాగం ఇస్తారు. వాళ్ళు ఏదన్నా బట్టలు కొనుక్కుంటే మాకు కూడా బట్టలు ఇస్తారు. ఇవి ఇచ్చినప్పుడల్లా మాకు మా బాధ్యతను పెంచుతుంది. అది గుర్తు చేసుకున్నప్పుడల్లా వాళ్ళు అంత ఇస్తున్నారు కాబట్టి మనం ఇంకెంత చేయాలి, అంతేగాని మర్చిపోయి మేము మా వ్యాపారాలు చేసుకుంటే కాదు. దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, తన దగ్గర ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు సేవ చేస్తున్నారు కాబట్టి దాన్ని ఇచ్చారు కాబట్టి వాళ్ళు చేయాలి. ఆ తర్వాత మీరు చూసినట్లయితే సేవకులు తీసుకొని సోమరోల్లాగా మారిపోయి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకున్నట్లుగా అయిపోయింది. మీరు ఏలీ టైంలో కనుక చూసినట్లయితే ఏలీ కుమారులు అలాగనే చేస్తారు. కాబట్టి అది వాళ్ళకి ఇచ్చినటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, వాళ్ళు అక్కడ పోషించబడాలి. ఈరోజు క్రొత్త నిబంధన స్థానిక సంఘం కూడా సేమ్ ప్యాటర్న్. ఎక్కడైతే సేవ చేస్తూ ఉన్నామో అక్కడ మనం పోషించబడాలి అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. ముఖ్యంగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించేటప్పుడు, ఇప్పుడు మనం వచ్చిన భాగంలో ఏదైతే చదివామో అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. గమనించండి, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము మనం గమనించేటప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 7వ వచనం నుంచి చూసినట్లయితే, ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా? ఎవడైనా సొంత ఖర్చు పెట్టుకొని దండులో, సైన్యంలో పనిచేస్తాడా? సైన్యంలో పనిచేయడానికి వెళ్తే భోజనం ఎవరు పెట్టాలి? ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ కట్టుకొని వెళ్ళాలి, అంతేనా? మరి భోజనం ఎవరు పెట్టాలి? వాళ్ళే పెట్టాలి, అంతే కదా? అక్కడ పని చేయించుకునేటప్పుడు వాళ్ళే పెట్టాలి. ఇప్పుడు కూడా ఎక్కడ పని చేస్తే వాళ్ళే పెట్టాలి. ఒకప్పుడైతే మీరు చూడండి, మేము ఒకసారి తెలంగాణ వెళ్ళినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, చిన్నప్పుడు వాళ్ళ నాన్న అంటే పిల్లల్ని కన్నారు కానీ బతికించే సామర్థ్యం కూడా లేదు. అప్పుడు ఇంత నీళ్లు లేవు, ఇంత పంటలు లేవు, బ్రతకటం చాలా కష్టమైన పరిస్థితిలో వాళ్ళ నాన్న ఈ అబ్బాయిని తీసుకొని వెళ్ళి ఒక ఇంట్లో పాలేరుగా వేసాడట. ఆయన చెప్తూ ఉన్నాడు, సార్ నా జీతం ఏంటంటే అప్పట్లో ఇంట్లో పనంతా కూడా చేస్తే 3 పూటలు కాదు 2 పూట్ల గంజి పోసేవాళ్ళు, 2 పూట్ల గంజి పోసేవాళ్ళు. తర్వాత సంవత్సరానికి ఒకసారి ఒక జత బట్టలు పెట్టేవాళ్ళు, అది నా జీతం, అంతే. ఎక్కడైతే పని చేస్తారో అక్కడ వాళ్ళే, గంజి అయితే గంజి, ఆహారం అయితే ఆహారము, అదే. ఇప్పుడు ఏమైందంటే, మేము వండి పెట్టలేములే, డబ్బులు ఇస్తాం, జీతం మీరే కొనుక్కోండి అంటున్నారు.
సరే జీతం ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ ఎక్కడ పని చేస్తారో అక్కడ వాళ్ళు పోషించబడాలి. అంతేనా? ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఎక్కడైతే వాళ్ళు దండులో ఉంటారో అక్కడ వాళ్ళు తమ సొంత, ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయినా, ద్రాక్ష తోట వేసి దాన్ని ఫలము తినని వాడెవడు, మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు. ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా, ధర్మశాస్త్రం వీటిని చెప్పుచున్నది కదా. ఈ మాటలని నేను లోకాచారాన్ని బట్టి చెప్తున్నానా? లోకం చెప్పేది కాదు, ధర్మశాస్త్రం చెప్తూ ఉంది. ఏమంటుందంటే, మీరు కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు. మీరు పాత నిబంధనలో చూడండి, ఏ ఎద్దు చేత అయితే కళ్ళం తొక్కించుకుంటూ ఉంటారో దాని మూతికి చిక్కం పెట్టొద్దు. చిక్కం పెట్టకపోతే తినేస్తుంది కదా అంటారు. తినేవ్వండి, దేవుడు మూతికి చిక్కమే ఎద్దు అన్నాడు, తినేవ్వండి. ఎంత తింటుంది? ఒక ఎద్దుకి ఎన్ని కడుపులు ఉంటాయి? 10 15? ఒక ఎద్దుకు ఒక్క కడుపే కదా. తింటే ఎంత తింటుంది? దాని కడుపు నిండా తింటుంది. కడుపు నిండాక ఏం చేస్తుంది? మనకులాగా దాచుకోదు కదా. అదే మనం అనుకోండి, కడుపు నిండా తినేసి మళ్ళీ మధ్యాహ్నానికో రాత్రికొని మళ్ళీ దాచుకుంటాం, ఇంట్లో ఇంకొకరు ఉన్నారని పట్టుకెళ్తాం. అవల కాదు కదా. కాబట్టి మీరు మూతికి చిక్కన్ తీసేసి మీరు వాటిని దున్నినా కానీ మీరు కళ్ళం కనుక త్రొక్కిస్తే అది తింటుంది, అది తినాలి కూడా. ఎందుకు అది తినాలంటే అది నూరుస్తుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. అంటే ఏ ఎద్దు అయితే పని చేస్తుందో ఆ ఎద్దు దాని కడుపు నిండా తినటానికి దానికి అర్హత ఉంది, కాబట్టి దాన్ని తినివ్వండి. అయితే ఇది దేవుడు ఎద్దుల గురించి చెప్తున్నాడా? ఇక్కడ చెప్తున్నాడు, కేవలము మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఎక్కడైతే పరిచర్య చేస్తూ ఉన్నారో అక్కడ పరిచర్య చేసేటప్పుడు అక్కడ తినటానికి వాళ్ళు అర్హులు అని పౌలు చెప్తున్నాడు. ఇక్కడే కాదు, ధర్మశాస్త్రంలో కూడా లేవీలు దేవుని దగ్గర పని చేస్తున్నారు కాబట్టి అక్కడ తినటానికి అర్హులు. మీరు ఈవేళ కూడా మీరు హిందూయిజంలో సిస్టమ్ చూడండి, కొబ్బరికాయ తీసుకెళ్తారు, అక్కడ మీరు పూజారికి ఇస్తారు, ఆయన వెళ్ళి పగల కొడతాడు దేవుడి దగ్గర దేవత దగ్గర. వాళ్ళు అనుకున్నట్టు ఎన్ని చెప్పులు ఇస్తాడు మీకు? అదేంటి, కొబ్బరికాయ పాలు కొడితే 2 చెప్పులు వస్తాయి కదా, నా రెండో చెప్పు ఏమైందని అడుగుతారా? మీరు అడగరా? అంటే మీరు లెక్కల్లో వీకా? మీకు తెలుసు కొబ్బరికాయ పాలు కొడితే 2 చెప్పులు వస్తాయి, మరి ఒక చెప్పే మీకు ఇచ్చి ఇంకో చెప్పు ఏమైంది? మీలో కొంతమందికి మా ఇల్లు తెలుసు, మా ఇంటి ఎదురుగానే శివాలయం ఉంటుంది కదా, వాళ్ళు ఆ శివాలయం పైన మా ఇల్లు ఎక్కితే కనబడుతుంది, కొబ్బరి చెప్పులన్నీ ఎండబోస్తారు. చాలా చెప్పులు ఎండు కొబ్బరి అవుతాయి. ఆ తర్వాత తీసుకెళ్ళి అమ్ముతారు. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే భక్తులు వస్తారు, ఇస్తారు, ఒక కొబ్బరి చిప్పాలకి ఇస్తారు, ఒకటి ఇక్కడ పెడతారు. ఎన్నెన్ని తింటారు వాళ్ళు? అన్నీ తినలేరు కదా. పక్కన వాళ్ళకో ఇంకెవరికో ఇచ్చినా కానీ అన్నీ ఇవ్వలేరు కదా. ఇక మిగిలినన్ని ఏం చేస్తారంటే ఎండబెట్టేస్తారు. ఎండబెట్టేసిన తర్వాత వాటిని వంటంలో ఎక్కడో అమ్ముతారంట. ఒకసారి అన్నారు, ఇన్ని కొబ్బరి చెప్పులు వస్తే ఏం చేస్తామంటే, ఏం చేస్తామంటే అన్నీ తింటామా, అదిగో ఎండిన తర్వాత తీసుకెళ్ళి అమ్ముతాము గానుగులో వాటిలో అని చెప్పేసి అన్నారు. అప్పుడు నాకు కొరింథీ పత్రిక గుర్తొచ్చింది. అవును, గానుగులో అమ్ముతారంటే మనం అనుకుంటాం కొబ్బరికాయలు కొనేది తీస్తారని, ఇట్లాంటివి కూడా తీస్తారనమాట అని. మనకేం తెలిసి ఎత్తిస్తారు. కొరింథీలో కూడా మీరు చూసినప్పుడు మాంసం అనేటువంటిది దేవాలయాలకు వచ్చింది. దేవాలయాలకు వచ్చినప్పుడు ఒక్కొక్కరు మొక్కుకొని 100, 200, 1000 కోసేసారనుకోండి, అన్నీ తినరు కదా. తీసుకొని వెళ్ళి కొరింథీలో ఉన్నటువంటి మార్కెట్లో అమ్మేసేవాళ్ళు, అక్కడికి వచ్చేసేది. కాబట్టి ఏదేమైనా ఏంటంటే దేవుడు అది వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళు తింటారో వాళ్ళు ఇచ్చుకుంటారో, ఇక అది వాళ్ళ కుటుంబానికి సంబంధించింది, అంతే కదా. ఇక్కడ దేవుడు కూడా ఏం చేశాడంటే, వాళ్ళు పని చేస్తున్నారు కాబట్టి దేవుడు తీసుకున్నటువంటి దశం భాగం వాళ్ళకి ఇచ్చాడు ధర్మశాస్త్రంలో. ఇక్కడ కానుకల దగ్గర ఏమిటంటే, ఇక్కడ మనకు కూడా ఎక్కడైతే పని చేస్తున్నారో వాళ్ళు పోషించబడాలి అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. కాబట్టి నేను ఇచ్చేటువంటి కానుకలు ఏమవుతాయి అని చాలామంది అడుగుతూ ఉంటారు. అసలు మనం కానుకలు ఎందుకు ఇస్తామంటే, అది సేవ చేసేటువంటి వాళ్ళ పోషణ కొరకు ఇస్తూ ఉంటాం. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంటుంది, చాలా పెద్ద ప్రశ్న, చాలామంది ఆలోచన చేయరు. నిజంగా మన స్థానిక సంఘంలో వచ్చే కానుకలు మన స్థానిక సంఘంలో సువార్థికుడు పోషణకు సరిపోతున్నాయా? ఒకసారి కృష్ణా జిల్లా వెళ్ళాం, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆ రోజుల్లో అక్కడ 19 రూపాయల కానుక వచ్చేది, కొత్తగా ప్రారంభించారు. నోట్బుక్ కొనుక్కొచ్చాడంట ఒక ఆయన. ఏంటంటే కానుకలు లెక్క రాయాలి కదా అన్నాడంట. ఆయన అన్నాడంట, 19 రూపాయలు వస్తాయి, నోటు పుస్తకానికి కూడా సరిపోవు, ఎందుకు ఇప్పుడు లెక్కలు తర్వాత రాయొచ్చు అంటే, లేదు లెక్కలు రాయాలి, అది ఏం చేయాలో అదంతా కూడా మీరు పక్కన పెట్టేసేయండి, తర్వాత మాట్లాడదాం స్థానిక సంఘంలో అన్నారంట.
రూపాయలు 19 రూపాయలు 4 వారాలు 4 19 ఎంత వస్తాయి? రూపాయలు. రూపాయలకు నోటు పుస్తకం పెట్టి నలుగురు కూర్చొని మళ్ళీ ఏం చేద్దామని మాట్లాడి నిజంగా మీ దగ్గర ₹1,00,000 కానుకలు వస్తే దాన్ని రాయండి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి, అందులో వేయండి, కూర్చోండి. సేవకుడికి 1,00,000 తిండు కదా. అప్పుడు ఏం చేస్తారు? అయ్యా మీకు ఎంత 5,000 10,000 20,000 మీకు ఎంత అవుతుంది? ఇది మీ జీతం పక్కన పెట్టేయండి. మిగిలింది మనం ఏం చేద్దాం? బీదలు ఉన్నారు, అనాథలు ఉన్నారు, విధవరాండ్రు ఉన్నారు, లేకపోతే మన కరెంటు బిల్లు ఉంది, మన పక్క స్థానిక సంఘాలు సువార్త కొరకు అన్నీ చేయొచ్చు. అన్నీ సిస్టమ్ ఉన్న సిస్టమే. కాకపోతే నేను చెప్పాను మీ ₹19 సాధ్యపడదు. అది కూడా ఆ సిస్టమ్ వస్తుంది ఒకసారి. ఎప్పుడు వస్తుంది? మీరంత ఎదిగినప్పుడు మీకు వస్తుంది. ఎదిగేదాకా రావు. ఈరోజు చాలా స్థానిక సంఘాల పరిస్థితి ఎట్లా ఉందంటే మత్స్యాకలు చాలా త్వరగా ఎదుగుతూ ఉంటాయి. క్రీస్తు ప్రభు సంఘాలు అనేటువంటివి ఎప్పుడో మీరు 25 ఏళ్ల క్రితం పుట్టినటువంటి సంఘాలు కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. పరిస్థితి ప్రధానమైన కారణం ఏమిటి అంటే ఆర్థిక పరిస్థితులు అనేటువంటి ఒక మనిషికి వెన్నెముక ఎలాగ ఉంటుందో అలాంటిది. మనం ముందు మనిషిని చూస్తాం కానీ వెనక వెన్నెముక ఉండబట్టి నించున్నాం. అంతేనా? వెన్నెముక కనుక లేకపోతే నించోలేము. ఇట్లా నించోలేము, మనసులో పడిపోవటమే. మీరు ఏ స్థానిక సంఘం అయినా చూడండి, స్థానిక సంఘమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైనా మీరు చూడండి. ఒక ప్రభుత్వం నించుందంటే ఆర్థిక పరిస్థితులు, ఒక కుటుంబం నించుందంటే ఆర్థిక పరిస్థితులు, ఒక కంపెనీ నించుందంటే ఆర్థిక పరిస్థితులు, ఒక వ్యాపారం నించోవాలంటే ఆర్థిక పరిస్థితులు. ఆర్థిక పరిస్థితులు లేకుండా ఈ ప్రపంచంలో ఏది మనుగడ సాధించలేదు. సేవ దానికి అతీతం కాదు. కాబట్టి పరిచర్య నిలబడాలంటే కూడా ఒక్కొక్కసారి కొంతమంది అడుగుతారు, సార్ మన క్రీస్తు సంఘాలు ఎందుకు ఇంత బలహీనంగా ఉన్నాయని. మన బలహీనత కలిగిన ప్రధానమైన కారణం ఏంటంటే మన దగ్గర వాక్యం చెప్పేవాళ్ళు లేక కాదు, చెప్పాలన్న ఆసక్తి ఉన్నవాళ్ళు కూడా కొదవ మనకేమీ లేదు. స్థానిక సంఘాలు కూడా మనకి సంఖ్య ఇప్పుడు బాగానే పెరుగుతుంది, కానీ మన ఆర్థిక పరిస్థితులు పెరగలేదు. ఒక పెద్ద మీటింగ్ పెట్టాలనుకుంటాం, ఈ ప్రాంతం అంతా ఉన్నటువంటి ఒక 300-400 1000 మందికి వాక్యం చెప్పాలనుకుంటాం, కోరిక ఉంది. కోరిక ఉండగానే అయిపోదు కదా. వెంటనే దానికి ఏం కావాలి? ధనం కావాలి. లేకపోతే ఒకవేళ మీటింగ్ పెట్టకపోయినా కానీ ప్రతి ఇంటికి ఒక కరపత్రిక ఇవ్వాలనుకుంటాం. కరపత్రిక రాసే వాళ్ళు ఉన్నారు, ముద్ర వేయాలంటే ఏం కావాలి? మరలా ఇది కావాలి. లేదంటే ఒక టీవీ ప్రోగ్రాము, లేదంటే ఇప్పుడు టీవీలు కాదు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో ఏదో వాక్యం పెట్టాలనుకుంటాం, సోషల్ మీడియాలో ఏదో చెప్పాలనుకుంటాం. ఏది చెప్పాలనుకున్నా కానీ ఒక కెమెరా కావాలి. అప్పుడప్పుడు నేను చెప్తాను అనిల్కి, ఇది పెట్టకు, వీడియోలకి పేలిపోతుంది, ఫోన్ అంటే ఫోన్ లాగా వాడుకోవాలి. మన అనిల్ గారు ఒకరు, అటువైపు నవజీవన్ గారు ఒకరు, ఇద్దరు వాళ్ళు ఏం చేస్తారంటే వీడియోకి ఫోన్ పెడతారు. ఫోన్ పెడితే గంట గనక ఫోన్ వీడియో చేస్తే వేడెక్కిపోతుంది. ఆ ఫోన్ 10,000 20,000 రూపాయలు పాట్ మనీ పేలిపోయింది అనుకోండి, మళ్ళీ 20,000 పెట్టి కొనాలంటే ఈఎంఐలు పెట్టి కొనాలి. నేను చెప్తాను, మీకున్న ఆసక్తి మంచిదే కానీ అది దాని కొరకు ఉద్దేశించింది కాదు. ఎప్పుడో ఒక 5 నిమిషాలు 10 నిమిషాల వీడియో అంటే ఓకే, గంటలు గంటలు అదిలో కూడా బయట టెంట్లు వేసి మీటింగ్ పెడతారు కదా, మామూలుగానే వేడిగా ఉంటుంది. అక్కడ ఈ ఫోన్లు పెట్టారంటే ఇంకా వేడెక్కుతాయి. కాబట్టి మనకు అంత ఆసక్తి ఉంటే ఏం చేయాలి? ఒక చిన్న కెమెరా కొనుక్కోవాలి, పెద్దది కాకపోయినా. మళ్ళీ అది కొనాలంటే ధనం. ప్రతిదాని వెనకాల కూడా దేవుని పని చేయాలంటే కూడా, ఎక్కడైనా ఒక ఇంటికి గృహదర్శనానికి వెళ్ళాలన్నాం, కనీసం ఆటోకి వెళ్ళాలంటే ధనం కావాలి, లేదా ఒక బస్కి వెళ్ళాలంటే ధనం కావాలి. ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయంటే ధనం. కాబట్టి దేవుడు అనంత జ్ఞానం ఆయనకి తెలుసు. కాబట్టి ఆర్థిక పరిస్థితుల కొరకు కనుక మీరు చూసినట్లయితే ఆర్సిఎం చర్చిలు ఉంటాయి. వాళ్ళు ఎందుకు అంత బలంగా ఉన్నారు ఆలోచన చేశారు ఎప్పుడైనా? వాళ్ళ ధనవంతం ఎక్కడి నుంచి వస్తుంది? సార్ ఒకవేళ వాళ్ళకి ఏంటంటే స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటళ్ళు, అవును వ్యాపారం చేస్తున్నారు. విపరీతమైన అసలు అద్దెకిస్తే కూడా ధనాలు వస్తాయి. షాపింగ్ కాంప్లెక్స్లు కట్టేసి అద్దెకిచ్చేస్తారు, అద్దెకిస్తే కూడా డబ్బులు వస్తాయి. విపరీతమైన ధనం ఉంది కాబట్టి తెలుగులో ఒక సామెత చెప్తారు, జుట్టున్నమ్మ ఏ కుప్పైనా పెట్టవచ్చు అని. బోడమ్మ ఏం చేస్తుంది పాపం? ఇప్పుడు జుట్టు ఉందనుకోండి, మీకు నచ్చిన జడ వేసుకోవచ్చు, నచ్చిన మోడల్ వేసుకోవచ్చు. పాపం జుట్టు లేని బోడమ్మ అటు చూసింది బాగుందంది, ఇటు చూసింది బాగుందంది, ఏమేమి చేయలేదు. ఒక రకంగా క్రీస్తు ప్రభు సంఘాలు ఇప్పుడు ఎట్లున్నామంటే బోడమ్మలాగా ఉన్నాం. చాలా చేయాలన్న కోరికలు ఉన్నాయి, ఏది చేయటానికి మన బలం అనేటువంటిది సరిపోవటం లేదు. ప్రధానమైన కారణం ఏమిటి అంటే మన బలం. అట్లని మనం వ్యాపారాలు చేయకూడదు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మనకి క్రొత్త నిబంధన గ్రంథంలో ఆదాయానికి దేవుడిచ్చినటువంటి ఏకైక మార్గం ఏంటంటే కానుకలు తప్ప మనం వేరే ఏ మార్గంలో కూడా వెళ్ళకూడదు. ఏ మార్గంలో కొంతమంది ఫండ్ మేము కలెక్ట్ చేస్తామంటారు, అది దేవుడు ఇవ్వలేదు. షాపింగ్ కాంప్లెక్స్లు అద్దెలు దేవుడు ఇవ్వలేదు. బిజినెస్లు దేవుడు ఇవ్వలేదు.
దేవుడు ఇవ్వనటువంటి మార్గంలో మనం వెళ్లకుండా ఏ స్థానిక సంఘమైనా సరే అది బలపడాలి అంటే కానుకల మీద మాత్రమే ఆధారపడవలసినటువంటి అవసరం ఉంది. మన కానుకలు అనేటువంటివి ఎందుకొరకు అంటే మనకి ఇక్కడ ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళని పోషించాలి. పోషించటం మాత్రమే కాదు, ఇక్కడ నేను స్థానిక సంఘం యొక్క పనులు కనుక మీరు చూసినట్లయితే ముఖ్యమైనటువంటి 3 పనులు ఉంటాయి క్రొత్త నిబంధన సంఘానికి, సీతారాంపురం సంఘానికి కూడా. ఏమేం పనులు? మీ స్థానిక సంఘానికి దేవుడిచ్చిన పనులేంటి? ఆదివారం రావటం, ఆరాధన చేసుకోవటం, ఆమెన్ అన్న తర్వాత లేచి వెళ్ళిపోవటం, అంతేనా కాదా? మరి దేవుడిచ్చిన పని ఏంటి ఏ స్థానిక సంఘానికైనా? ముఖ్యమైన 3 పనులు: ఎవాంజలిజం, ఎడిఫికేషన్ అండ్ బెనవలెన్స్. ఎవాంజలిజం సువార్తను ప్రకటించటం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు కదా, అది క్రొత్త నిబంధన సంఘాలు భుజం మీద వేసుకున్నాయి. ఎడిఫికేషన్ అంటే పరిశుద్ధుల యొక్క క్షేమాభివృద్ధి. ఉదాహరణకు మన స్థానిక సంఘంలో ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. ఇక్కడ జరిగే ప్రధానమైన సమస్య ఏంటంటే సంఘాలు ఎందుకు ఎదగట్లేదంటే, మీరు స్కూల్కి వెళ్ళండి, 1వ క్లాసు, 2వ క్లాసు, 3వ క్లాసు, 4వ క్లాసు, అలాగే ఏ క్లాస్కి ఆ క్లాసు విడిగా పెట్టి ఎవరి పాఠాలు వాళ్ళకి చెప్తారు, అంతేనా? అందరినీ 1 నుంచి 10 వరకు కూర్చోబెట్టి పాఠాలు చెబుతారు. కానీ మన దగ్గర ఏం జరిగిద్దంటే సంఘంలో అందరినీ కూర్చోబెట్టి వాక్యం చెప్తాం. ఇప్పుడు ఇది ఎదిగిన వాళ్ళు ఉంటారు, ఎదగని వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, స్త్రీలు ఉంటారు, యవనస్తులు ఉంటారు. సరే ఆదివారం అంటే చెప్తాం. ఇప్పుడు వీళ్ళు ఎదగటానికి మనం ఏం చేయాలంటే, క్రొత్తగా రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రత్యేకంగా తరగతులు, లేదా బైబిల్ స్టడీ, లేకపోతే యూత్ క్లాసులు, లేదంటే ఒక చిల్డ్రన్ క్లాసులు, మరలా ఇవన్నీ పెట్టాలంటే ఏం కావాలి? మరలా ధనం అనేటువంటిది అవసరం. కాబట్టి స్థానిక సంఘం యొక్క పని ఏమిటంటే సువార్తను ప్రకటించటం, పరిశుద్ధులకు క్షేమాభివృద్ధి కలిగించటం. ఇక వాళ్ళు ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారో, ఎట్లా నిర్వహిస్తారో దాని అంతటికీ ఈ ధనమే మూలం అన్నమాట. ఎంత ఉంటే మనం అన్ని కార్యక్రమాలు చేయొచ్చు. 3వది ఏమిటి అంటే బెనవలెన్స్, సహాయ కార్యక్రమాలు. ఉదాహరణకి మనలో బీదలు ఉంటారు, అనాథలు, విధవరాండ్రు, దిక్కులేని వాళ్ళు ఇలా ఉంటారు కదా, వీళ్ళకి సహాయం చేయటం కూడా సంఘం యొక్క పని. ఎవరి జేబులోంచి ఇవ్వమని దేవుడు అనలేదు. అందరం మనం దేవుడికి ఏదైతే ఇస్తామో దేవుడు తనకిచ్చినటువంటి దాన్ని తీసుకొని అక్కడ లేవీలకు ఇచ్చినట్లుగా ఇక్కడ తనకిచ్చినటువంటి దాన్ని ఈ 3 పనులకు ఉపయోగించమని తెలియజేస్తున్నాడు. ఈ 3 పనులకు ఉపయోగించాలంటే ఇందులో మొట్టమొదటి ఏంటంటే ఎవరైతే ఉన్నారో కళ్ళం త్రొక్కేటువంటి ఎద్దుమూతికి చిక్కం పెట్టొద్దు. ఇక్కడ ఎవరైతే పని చేస్తున్నారో కొన్ని స్థానిక సంఘాల్లో బ్రదర్ మనం ఎవాంజలిజం, ఎడిఫికేషన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు జీతం ఏమి ఇవ్వలేం బ్రదర్ అని అంటారు. ఒకసారి మేము కృష్ణా జిల్లా వెళ్ళాం, గంపలగూడెం వైపు. అక్కడ సేవకుడికి 16 సంవత్సరాల నుంచి జీతం లేదు, ఏమి ఇవ్వట్లేదు. ఆయన చేస్తున్నాడు వదిలిపెట్టకుండా. ఆయన మరి అడగలేడుగా నాకు జీతం ఎప్పుడు ఇస్తారని నన్ను అడగమన్నాడు. నేను వెళ్ళాను. మరి 16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, సంఘం కూడా బాగా అయింది, పెద్దదయింది, బిల్డింగ్ కూడా కట్టుకున్నారు, మంచిదే. మరి సేవకుడికి ఏమన్నా జీతం ఇచ్చే ఆలోచన ఉందంటే, ఉంది కానీ అయ్యగారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేదండి, అది కనుక కట్టేసుకుంటే మా పనులు అయిపోతే అవి ఇస్తామని అన్నారు. నేను వచ్చి సేవకుడికి చెప్పాను, చుట్టూ గోడేనంటే ఇక ఆ తర్వాత నువ్వేనంటాను అన్నాను. ఆయన కూడా ఇక సంతోషంగా ఇంకేముంది గోడ కట్టేస్తే అయిపోతుంది, గోడ ఎప్పుడు కడతారని విపరీతంగా ప్రార్థన చేశాడు. దేవుడి దయ వల్ల 2 సంవత్సరాల్లో గోడ కట్టారు. గోడ కట్టిన తర్వాత కూడా ఇవ్వట్లేదు. మరలా ఒకసారి మీటింగ్కి వెళ్ళినప్పుడు నేనే అడిగాను, గోడ అన్నారు కదా అయిపోయింది కదా ఇస్తున్నారా అంటే, అయ్యగారు గోడ అయిపోయిన తర్వాత అర్థమైంది బాత్రూమ్ లేదండి లోపల అన్నారు. ఎవరైనా ఆడవాళ్ళు వాళ్ళు వీళ్ళు రావాలంటే బాత్రూమ్ అన్నారు. సరే కట్టండి మరి, అది మంచిది కదా. సేవకుడికి చెప్పాను బాత్రూమ్ కట్టాలంట అని. బాత్రూమ్ కట్టిన తర్వాత కూడా ఇవ్వలేదు, టైల్స్ వేయాలని అన్నారు. ఈలోపు టైల్స్ వేసిన తర్వాత అయ్యగారు మరి మొత్తం సున్నాలన్నీ పాడైపోయినాయి కదా, సున్నాలు వేసుకోవాలి కదా అన్నాను. నేను చెప్పా సేవకుడికి, ఒక ఖర్చు పోయిన తర్వాత ఇంకో ఖర్చు వచ్చింది, వాళ్ళు మాత్రం నీకు ఇవ్వరు. నువ్వు ఇక్కడ చెయ్యాలనుకుంటే చెయ్యి, లేకపోతే నీ ఇష్టం. ఎందుకంటే వాళ్ళు చూస్తూ ఉన్నారు, పరిస్థితి చూస్తూ ఉన్నారు. 16 ఏళ్ళు అయింది, 18 ఏళ్ళు అయింది, 19 ఏడు వచ్చింది. ఇప్పుడు ఖర్చులు అన్న తర్వాత వస్తాయి. ఇప్పుడు సున్నం వేయించాం, వచ్చే సంవత్సరానికి ఏమైంది, మళ్ళీ సున్నం, మళ్ళీ ఏదో అయింది, కరెంటు బిల్లు వచ్చింది, అది వచ్చింది. మనకి ఉన్నదానిలోని ఇప్పుడు మన కుటుంబంలో ఉన్నదానిలోనే అన్ని ఖర్చులు సర్దుకోట్లా. ఇవ్వాలనేటువంటి మనసు కనుక ఉంటే మన సేవకుడు మన కొరకు పనిచేస్తున్నాడు. సరే మనకు పావలో వచ్చింది, ₹10 వచ్చింది, అందులో మనం ఆయనకి ఇద్దాము, ఊరికినే పని చేయించుకోవద్దనే మనసు రావాలి ముందు. అది ఆ మనసు లేనంత వరకు అదేం కూడా జరగదు. మనకి ఇక్కడ ప్రధానమైనటువంటి కారణం కనుక మనం గమనించినట్లయితే క్రొత్త నిబంధన స్థానిక సంఘంలో కానుకల యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఒకటి ఎవాంజలిజం, ఎడిఫికేషన్ అండ్ బెనవలెన్స్.
సువార్తను ప్రకటించాలి, పరిశుద్ధులు క్షేమాభివృద్ధి పొందాలి, సహాయ కార్యక్రమాలు చేయాలి. వీటన్నింటికంటే ముఖ్యమైనది ముందుది ఏంటంటే, నూర్చే ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదు, కళ్ళం త్రొక్కుచున్న ఎద్దు. ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళు పోషించబడాలి. ఇప్పుడు మనకు అర్థమై ఉంటుంది. అంటే మనకు వచ్చే కానుక మన సువార్థికుడికి ఇవ్వగా మిగిలి సువార్తను ప్రకటించటమో, కార్యక్రమాలు చేసుకోవటమో, బయట ఎవరికైనా సహాయం చేసే పరిస్థితి వరకు మనం ఎదగాలి. మరి ఎదగాలంటే ఇస్తే మాకు తగ్గిపోతుంది కదా అని అంటారు. నిజం. ఇప్పుడు మీ జేబులో 100 రూపాయలు ఉన్నాయి, 50 ఇస్తే మీకు ఎంత మిగులుతాయి? ఏమీ ఇవ్వకుండా 100 మీ దగ్గరే ఉంచుకుంటే అప్పుడు ఎంత ఉంటాయి మీ దగ్గర? 100 ఉంటాయి, అంతే కదా. 50 రూపాయలు ఇచ్చేస్తే 50 తగ్గిపోతుంది. కానీ ఇక్కడ నిజమేమిటి అంటే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించినప్పుడు ఇక్కడ పరిశుద్ధులు ఇచ్చేటువంటి కానుకలను గురించి మాట్లాడుతూ ఉంటాడు. 8వ అధ్యాయం ఇందాక మనం చదివినప్పుడు దేవుడు కానుకలు ఇవ్వమని చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, అవసరంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదో ఇస్తే వాళ్ళు ఏదో గట్టెక్కాలనో, ఇవ్వమని చెప్తే మనమేదో తగ్గిపోయి మనం వెనకబడిపోవాలనో దేవుడు దాన్ని చెప్పలేదు. 8వ అధ్యాయము మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక మాటను చెప్తూ ఉంటాడు 9వ వచనం నుంచి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం నుంచి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండినను మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడయ్యాడు. ఇందును గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను. సంవత్సరము క్రిందటనే ఈ కార్యము చేయుట ఎందుగాక చేయ తలపెట్టుట ఎందుకు కూడా మొదటి వారై ఉండిన ఎడల మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలా కలిగెనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యం ఇప్పుడు నెరవేర్చుడి. ముఖ్యమైన విషయము, మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమగును. ఎంత ఇవ్వమంటున్నాడు దేవుడు? దేవుడికి కానుక ఎప్పుడు కూడా అప్పు తెచ్చి ఇవ్వమనలేదు. ఎప్పుడు కూడా దేవుడు అప్పు తెచ్చి ఇవ్వమనలేదు. మనకి ఉన్నదానిలోనే మనకి ఎంత కలిమి ఉందో ఆ కలిమిలోనే దేవుడు ఇవ్వమన్నాడు. అంతేగాని అప్పులు చేసి ఇవ్వమని దేవుడు ఎప్పుడు కూడా చెప్పలేదు. అయితే కింద ఒక విషయం ఏమని చెప్తున్నాడంటే 13వ వచనం, ఇతరులకు తేలికగానో మీకు భారంగానో ఉండాలని ఇది చెప్పటం లేదు. అమ్మ పలానా వాళ్ళకి కొంచెం అవసరం వచ్చింది, తలా ఒక 1000 రూపాయలు వేసి వాళ్ళకి సాయం చేద్దాం అని అన్నాం అనుకోండి, వాళ్ళకి ఏంటండి, వాళ్ళకి అందరూ కలిసి ఇస్తే వాళ్ళు బయటపడతారు కష్టంలోంచి. మరి మా పరిస్థితి ఏంటి, మాకు 1000 తగ్గిపోతుంది కదా అని అనుకుంటారేమో. ఇతరులకు తేలిగ్గా ఉండాలని ఇవ్వటం ద్వారా మనకి భారం అవ్వాలని దేవుని ఉద్దేశం కాదు. ఏమని చెప్తున్నాడంటే 14వ వచనము, హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ కాలేదు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదని వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానంగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకునో మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకునో సహాయమై ఉండాలని ఇలాగ చెప్పుచున్నాను. హెచ్చుగా కూర్చుకున్న వాళ్ళకి ఎక్కువ కాలేదు, తక్కువగా కూర్చుకున్న వాళ్ళకి తక్కువ కాలేదు. ఎక్కడ విషయం ఇది? పాత నిబంధనలో ఇజ్రాయేలీల అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు ఆకాశం నుంచి మన్నా కురిసింది. దేవదూతలు తినే ఆహారం కురిపించాడు దేవుడు. ఒక్కొక్క మనిషికి ఎంత కూర్చుకోమన్నాడు? తలకు ఒక ఓమేరు కూర్చుకోమన్నాడు. మన వాళ్ళంతా భారతదేశంలో లాంటి కక్కుర్తోళ్ళు ఏమో బయటికి వెళ్ళగానే చూశారు. చూసిన తర్వాత అమ్మో మన్నా ఇంకేముంది తెచ్చి ఇంటి నిండా పోసుకుందాం అనుకున్నారు. అంటే ఎప్పుడు కూడా కొంతమంది ఆశపరులు ఉంటారు, బాగా తెచ్చుకున్నారు. కొంతమంది బతకొస్తులు కూడా ఉన్నారు, ఒక ఓమేరు కూడా కూర్చుకోలేదు. వాళ్ళు తక్కువ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. తక్కువ తెచ్చుకున్నారు, ఎక్కువ తెచ్చుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే లోపలికి వచ్చి వాళ్ళు కొలిసిన తర్వాత అది ఒక ఓమేరే ఉంది. ఎక్కువ తెచ్చుకున్నా కానీ ఒక ఓమేరే మిగిలింది. తక్కువ తెచ్చుకున్నా కానీ అది ఒక ఓమేరే అయింది. అందరికీ కూడా ఒక ఓమేరే ఉంది. అంటే దేవుడు ఒక మనిషికి ఎంత కావాలనేది ఆయనకి తెలుసు, ఆయన నిర్ణయించాడు. అయినా ఒకసారి ఒక ఆయన అడిగాడు, ఏమండి అన్నీ దేవుడికి తెలిసినప్పుడు ఒక ఓమేరు ఏదో ఇస్తే పోయిద్దిగా, నన్నెళ్ళి తెచ్చుకోమంటావు ఎందుకు? నాకు ఆశ ఎక్కువగా, నేను 2 ఓమేర్లు తెచ్చుకుంటాగా
అంటే నీ ఆశ ఎంతో చూద్దామనే దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. ఒక ఓమేరు తెచ్చుకొని వదిలిపెట్టాడు, మొత్తం మన్నా ఉంది, నువ్వెంత తెచ్చుకుంటావని. ఇప్పుడు మనం కూడా ఈరోజు మీరు గమనించండి, దేవుడు మనకి ఇచ్చినటువంటి దానిలో మన అవసరం ఎంత ఉందో వాడుకుంటాం, మన కుటుంబానికి ఎంత అవసరం వాడుకుంటాం, మిగిలింది ఏం చేస్తాం? స్టేట్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి, లేకపోతే ఇంకో బ్యాంకులో ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసి, లేదంటే పోస్ట్ ఆఫీసులో ఏదో ఓపెన్ చేసి కొంచెం అందులో డబ్బులు వేసుకుంటాం. అంతేనా? బయటికేం చెప్పొద్దు. అంతేనా అంటే అంతేనా, బయటికేం చెప్పొద్దు, లోపలే మీరు అనుకోండి. ఎందుకంటే మనం ఏం చేస్తాం మనకు తెలుసు కదా. దాన్ని మన చుట్టూ ఉన్న లోకం అలానే చేస్తుంది. మనం కూడా ఏంటంటే లోకాన్ని బట్టి రేపు మనకి ఎవరిస్తారు, అప్పుడప్పుడు పెద్దోళ్ళు చెబుతారు, నీకు అవసరం అంటే ఇచ్చేవాడు ఎవడు లేడు, దాచుకోని. కానీ క్రైస్తవ్యం దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎక్కువగా కూర్చుకున్నా నీకు ఎక్కువ ఉండదు, నువ్వు తక్కువ కూర్చుకున్నా తక్కువ ఉండదు. నాకు తెలిసినటువంటి చాలామంది చెప్తూ ఉంటారు, సార్ ఇల్లు కడదామని ఎన్నిసార్లు డబ్బులు దాచాను. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, డబ్బులు దాచినప్పుడల్లా ఒకసారి ఒక 2 లక్షలు అయ్యేసరికి ఒంట్లో బాగలేదు, హాస్పిటల్లో చేరాడు. ఆ 2 లక్షలతో ఇంకో ₹1,00,000 ఖర్చు అయింది, అప్పు. మళ్ళీ బయటకు వచ్చాడు, మళ్ళీ రెండోసారి ప్రయత్నం చేశాడు. ఈలోపు ఆడపిల్ల పెళ్ళి వచ్చింది, చేశాము. ఇప్పటికీ నేను 2 సార్లు 3 సార్లు ప్రయత్నం చేశానండి, ఇల్లు నా వల్ల కాలేదు. నేను అడిగాను, మీకేమర్థమైంది అని. ఇల్లు నా వల్ల కాదని అర్థమైందంటే, ఇల్లు మీ వల్ల కాదు, ఇది మీకు రైట్ టైం కాదు. దేవుడిచ్చే ఒక టైం ఉంటుంది, అది మీకు ఎదురు వస్తుంది. ఎందుకంటే దేవుడు ప్రతిదానికి ఒక టైం పెడతాడు. ఆయన పెట్టకపోయినా నేను లోన్ తీసుకొని కొనేస్తా అంటే ఏం అవ్వదు. అది ఒకసారి మనుషులుగా మనం ఏం చేస్తామంటే పోరాడుతూ ఉంటాం. ఇది ఇప్పుడు కాదు అని దేవుడు ఆపినప్పుడు మనం ఆగాలి. ఇచ్చే టైంలో ఆయనే ఇస్తాడు, ఎదురొస్తుంది అది. ఒకసారి నేను ఒక ఊరు వెళ్ళినప్పుడు, ఇక్కడే కొండపల్లి, ఒక ఆయన ఆ కొండపల్లిలో ఉన్నటువంటి ఆ పవర్ ప్లాంట్లో పనిచేస్తారు. అందులో ఒక అటెండర్గా పనిచేస్తాడు. అటెండర్గా వాళ్ళ అన్నయ్య ఎంఆర్ఓ. ఆయన చెప్తున్నాడు, అయ్యా నేను అటెండర్ని, నాది లోపల ఆఫీసర్ ఉంటే గుమ్మం దగ్గర నించున్న ఉద్యోగం, చేతులు కట్టుకొని. నేను కొండపల్లిలో సొంత ఇల్లు కట్టుకున్నా, నా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నా. మా అన్నయ్య ఎంఆర్ఓ ఇవాళ వరకు వాడికి సొంత ఇల్లు లేదు. ఆయన అంటాడంటే ఎప్పుడు చూసి, నిన్నేరా దేవుడు దీవించాడు, ఎంఆర్ఓ ఉద్యోగం చేస్తున్నా, సొంత ఇల్లు లేదు, ఆఫీసర్ని పేరుకి. ఫ్యూను ఉద్యోగం చేసుకుంటా సొంత ఇల్లు కట్టుకున్నావు, డాబా, అంటే ఆ రోజుల్లో డాబా అంటే గొప్ప, డాబా కట్టుకున్నావు, పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నావు. నేను చదివిస్తున్నా కానీ అప్పు చేసి చదివిస్తున్నా. ఆయన అంటూ ఉంటాడు, ఇది దేవుడు నాకు ఇచ్చిన దీవెనండి. అసలు ఇక్కడ కొండపల్లి ఇల్లు కడదామని మేము అనుకోవాలా, మా ఆవిడ వాళ్ళ తాలూకా స్థలం వచ్చింది, తర్వాత ఏదో లోన్ పెట్టుకున్నాం, వెంటనే వచ్చింది, కట్టుకున్నాం, లోన్ కూడా తీర్చుకున్నాం. మా పరిస్థితి ఇలా ఉంది. మా అన్న అనుకుంటే కట్టగలడేమో, పెద్ద జీతం నాకంటే ఎంఆర్ఓ అంటే, కానీ ఆయన కట్టలేకపోయాడు. ఆయన అంటూ ఉంటాడు, ఇల్లు ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి సార్, అది మనం అనుకుంటే కాదు. కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళ ఇల్లు చూసి వీళ్ళ ఇల్లు చూసి, నేను ఎట్లయినా పోరాడైనా ఆ బ్యాంకు లోన్ రాలేదు, పోరాడతాం, నీకు ఎంత ఇస్తా అంత ఇస్తా లోన్ ఇప్పించని. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, అడిగిన ఏదో కల్లా మధ్యలో డబ్బులు ఇచ్చాను, ఎవడో లోన్ ఇప్పిలేదని చెప్పాను. ఇప్పటికైనా అర్థమైందా ఎదవలు నమ్మొద్దని? దేవుడిని నమ్ము, నువ్వే చెప్తున్నావు కదా, దేవుడు నీకు ఇప్పించాలి అనుకున్న రోజున ఆయన ఇప్పిస్తాడు. అంతేగాని నువ్వు ఎదురెళ్ళి నేను తెచ్చుకుంటాను అనుకుంటే రాదు. నేను 2 ఓమేరులు దాచుకుంటా, 10 ఓమేరులు దాచుకుంటా అంటే ఉండదు. దేవుడు నీకు 1 ఓమేరు అని నిర్ణయించాడు, నీకు 1 ఓమేరే ఉంచుతాడు. ఒకవేళ నీది తక్కువైందా అయినా దాన్ని 1 ఓమేరు చేస్తాడు. ఒకవేళ నీది ఎక్కువ ఉందా అయినా దాన్ని తక్కువ చేసి బ్యాలెన్స్ చేస్తాడు. అప్పుడప్పుడు నేను చెప్తాను, మేము ఇలా ఉండాలనేది దేవుని చిత్తం, ఇలానే ఉంచుతాడు. నేను ఇంతకంటే ఏదో ప్లాన్ చేసి దాచుకున్నా నేను ఇలానే ఉంటాను. ఒకవేళ నా జేబులో డబ్బులన్నీ ఇచ్చేసినా నేను ఇలానే ఉంటాను. ఎందుకంటే దేవుడు నన్ను ఇలా ఉంచాలి అని అనుకున్నాడు, నేను ఇలానే ఉంటా. ఇంతకంటే ఎక్కువకి వెళ్ళను, ఇంతకంటే తక్కువకి వెళ్ళను. ఎవరి వల్ల కాదు నన్ను ఇంతకంటే తక్కువ చేయటం, ఎవరి వల్ల కాదు నన్ను ఇంతకంటే ఎక్కువ చేయటం కూడా. ఎందుకంటే నేను ఇలా ఉండాలనేది దేవుని చిత్తం, నా విషయంలోనే కాదు మనందరి విషయంలో. కాబట్టి ఇక్కడ ఏమని అంటున్నాడంటే దేవుని వాక్యం మరొకసారి మీరు గమనించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇక్కడ ఈ ఇచ్చేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ ఆయన
వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానంగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండాలని ఇలా చెప్పుచున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ కానుక అనేటువంటిది ఏంటంటే, మనకు దేవుడు ఎంతవరకు ఇచ్చాడు వర్ధిల్లిన కొలది, మనకి ఎంతవరకు అవసరం, ఈ అవసరం ఉన్నంత వరకు మనం ఉంచుకొని మిగిలిన దాన్ని దేవుని దగ్గర ఇచ్చేస్తే, బ్యాంకులో వేస్తామో దేవుని దగ్గర వేస్తామో, రెండు ఆప్షన్స్ ఉంటాయి మనకి. బ్యాంకులో వేసుకుంటే వడ్డీ వచ్చిద్ది అన్నాడు ఒక ఆయన. బ్యాంకులో వేసుకుంటే వడ్డీ వచ్చిద్ది, దేవుని దగ్గర వేసుకుంటే అంతకంటే ఎక్కువ వచ్చింది. ఎందుకు అని అంటే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము చదువుకొని మనం ముగించుకుందాం. 9వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని అంటూ ఉన్నాడంటే, 9వ అధ్యాయము 5వ వచనము, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మం పిసినితనముగా ఇక ధారాళంగా ఇవ్వాలని చెప్పి సహోదరులను మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు, బాగా గమనించండి, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చు. ఏ విషయమో? మీరు ఎంత విత్తుకుంటే అంత పంట కోస్తారు అని కానుకల గురించి చెప్తున్నాడు, ఇచ్చే విషయం. అంతేగాని పాటల విషయం మీరు ఎంత విత్తితే అంత మీరు పంట కోస్తారంటే విపరీతంగా పాడవచ్చు అలసిపోయేటట్టు. పాటలు, ప్రార్థన, వాక్యము నిజంగా వేటికి చెప్పనటువంటి ఒక విషయమో, ఇచ్చే విషయంలో మాత్రమో ఇవ్వటం అనేది విత్తుకోవటం. మనం ఎంత విత్తుకుంటే అంత పంట కోసుకుంటాం. దాచిపెట్టుకుంటే మనకు ఆ దీవెన ఉండదు. దాచిపెట్టుకున్నటువంటిది ఎప్పుడు కూడా పాడైపోతుంది. అదే ఒకవేళ మనం విత్తుకుంటే మరలా మనం దాన్ని కోసుకుంటాం. అమెరికాలో ఒకసారి నేను చదివేటప్పుడు ఒక వ్యక్తి, అంటే ఆయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, కొంతమందికి తెలిసేమో బైబిల్ స్కూళ్ళలో చదువుకునేటువంటి వాళ్ళకు. ఆయన అమెరికాలో కొన్ని వందల చర్చ్ బిల్డింగ్లు కట్టించాడు. ఆయన కొన్ని వేల మందిని చదివించాడు, స్కూల్స్, కాలేజీలు పెట్టి. ఎట్లా అంతమందికి ఆయన సాయం చేయగలిగాడు అంటే, ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేసేటప్పుడు చెప్పాడు, ఆయన చిన్నప్పుడు ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసేవాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోయి ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసి ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో పెద్ద స్థాయికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అమ్మేసే పరిస్థితి వచ్చింది. అంటే ఈయన బాగా ఇన్సూరెన్స్లు కానీ కట్టి పెద్ద స్థాయికి వెళ్ళాడు, కానీ కంపెనీ లాస్లోకి వెళ్ళింది. కంపెనీ అమ్మేసే పరిస్థితి వస్తే ఆ కంపెనీని ఈయనే కొనేసుకున్నాడు. ఆయన క్రీస్తు సంఘ సభ్యుడు. ఆ కంపెనీని ఆయనే కొనేసుకొని ఆ తర్వాత ఆ కంపెనీని లాభాల్లోకి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి ఎన్నో కంపెనీలు పెట్టి విపరీతమైనటువంటి లాభాలు వచ్చినాయి. అయితే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నేను దేవునికి ఇచ్చినప్పుడు నాకు ఇంకా వచ్చింది. అంటే నా కంపెనీలు, నా వ్యాపారంలోంచి దేవుడు మరలా రిటర్న్ ఇచ్చాడు. అప్పుడు నాకు అర్థమైంది, నేను దేవుడికి ఇవ్వటం ద్వారా దేవుడు మరలా నాకు ఇస్తున్నాడు, నేను విత్తుకుంటున్నానని. అప్పుడు నేనేం చేశానంటే దేవునికి ఎక్కువ ఇవ్వటం మొదలుపెట్టా. ఎప్పుడు నేను దేవునికి ఎక్కువ ఇచ్చానో, మనం అంటాం కదా పట్టిందల్లా బంగారం అని, ఏ వ్యాపారంలోకి వెళ్తే అసలు దివాలా తీసినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ కొంటే అది లాభాల్లోకి వెళ్ళిపోయింది. ఆ కంపెనీలో నుంచి ఇంకా చాలా వ్యాపారాలు పెట్టాడు, కొన్ని వందల చర్చ్ బిల్డింగ్లు కట్టించాడు, ఎంతోమందిని చదివించాడు. అంతేకాదు ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యి చాలామందిని బిజినెస్లో పైకి తీసుకొని వచ్చాడు. అని చెప్పిన విషయం ఏంటంటే, ఇదంతా నా వల్ల కాదు, నేను దేవునికి విత్తానో, ఆయన నాకు వేరే వైపు నుంచి కోతనిచ్చాడు, అటు నుంచి వచ్చింది. అయితే కొంతమంది ఏమంటారంటే, ఈ లాభం అంతా నేను కష్టపడితే నా కంపెనీలో వచ్చింది, ఇదేమో నేను దేవుడికి ఇచ్చా అంటారు. లేదు, నువ్వు దేవునికి ఇక్కడ విత్తావు కాబట్టే దేవుడు అటు నుంచి నీకు కోతనిచ్చాడు. కానీ మనుషులు మనం ఏమంటామంటే, ఇదేమో నేను కష్టపడి సంపాదించిన నా ఉద్యోగం అండి, నా నెల జీతం అంటాం. నీ నెల జీతం ద్వారా దేవుడు నీకు ఇచ్చాడు. ఒకసారి చూడండి, నాకు ఇందాక ఒక యవనస్తుడు వచ్చి మాట్లాడాడు, మాకు ఆరాధన అయిపోగానే. విజయవాడలో ఇక్కడ పనిచేస్తున్నాడు, బందర్ రోడ్లో 18,000 జీతం ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మంగళగిరిలో ఏదో కంపెనీ పెట్టారట, 18,000 జీతంలో కూడా 15,000 చేతికి వస్తున్నాయి. మంగళగిరిలో ఏదో ఒక కొత్త ఇది స్టార్ట్ చేశారట, మల్టీనేషనల్ కంపెనీ. దానిలో వాళ్ళే అక్కడ హాస్టల్ ఇచ్చి, వాళ్ళే అక్కడ భోజనం పెట్టి 30,000 రూపాయలు చేతికి ఇస్తామన్నారంట. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు.
మంచిదే కదా, నీ కష్టానికి ఇక్కడ 18,000 15,000 మిగులుతున్నాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళే భోజనం పెట్టి వాళ్ళే నీకు రూమ్ ఇచ్చి వాళ్ళే 30,000 ఇస్తే మహా అయితే సబ్బులో గిబ్బులో నువ్వేం కొనుక్కున్నా 1,000 2,000 ఖర్చు, మిగిలిన 28,000 మిగిలినట్టే కదా. పోనీ 28,000 కాదు 25,000 మిగిలిన ఇక్కడ కంటే 10,000 ఎక్కువ కదా. ఇక్కడ చేసే ఉద్యోగమే అక్కడ సేమ్, ఇక్కడ 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 ఏం చేస్తున్నావో అక్కడ అదే ఉద్యోగం, ఇక్కడ ఏ టైంలో అక్కడ అదే టైం, ఇక్కడ ఏ చాకరీ అక్కడ అదే చాకరీ. నీ చాకరీకి దేవుడు అక్కడ ఇంకొక 15,000 డబ్బులు ఇప్పిస్తే మంచిదేగా. అట్లా అనుకోడు మనిషి. అది నా కష్టపడి నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి చెబితే నాకు ఆ ఉద్యోగం వచ్చింది అని, అది నా ఫ్రెండ్ చెప్పాడు, నా ఇంటర్వ్యూలో నాకు వచ్చింది, నా తెలివితేటల వల్ల వచ్చింది అంటారు, కానీ దేవుడు ఇప్పించింది అంటారు. దీని వెనకాల ఉండేది ఏంటంటే దేవుడు. కాబట్టి ఇక్కడ మనం నమ్మాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవుని కొరకు విత్తుతామో దేవుడు మనకు కోసుకోవటానికి ఇస్తాడు. ఎటువైపు నుంచి ఇస్తాడని మనం అడగొద్దు, ఆయన ఎటువైపు నుంచైనా ఇవ్వచ్చు. కాబట్టి విత్తితే కోసుకుంటాం, కొంచెంగా విత్తితే కొంచెమే కోసుకుంటాం, సమృద్ధిగా విత్తితే ప్రశ్న. మన భారతదేశంలో కొంచెం విత్తుతామా సమృద్ధిగా విత్తుతామా? ఎంత విత్తుతాం చెప్పి ముగించేస్తాను నేను. ఎంత విత్తుతాం? నేను చదువుకునే రోజుల్లో భారతదేశానికి అమెరికా నుంచి డబ్బు వస్తుంది అంటే వాళ్ళు అమెరికా అంతా విత్తేసుకొని వాళ్ళ డబ్బు తెచ్చి ఇక్కడ కూడా విత్తుకుంటున్నారు. ఉదాహరణకి మా స్థానిక సంఘం సింగనగర్ లేకపోతే సీతారాంపురం స్థానిక సంఘం, ఇప్పుడు మేము పనిచేస్తున్నాం. మాకు వాళ్ళు జీతం ఇచ్చారనుకోండి, ఈ దీవెనంతా ఎక్కడికి వెళ్ళిద్ది? మేము ఇక్కడ పనిచేసిన దీవెనంతా వాళ్ళు విత్తుకుంటే అమెరికాకి వెళ్ళిపోయింది. నేను చదువుకున్న రోజుల్లో తీర్మానం చేసుకున్నా, నేను ఇక్కడ కష్టపడి పని చేస్తే ఇక్కడ పని చేసినందుకు ఆ దీవెన ఇక్కడికే రావాలి. ఒకవేళ ఇక్కడికి రాకపోతే అక్కడికి ఎవరి దగ్గర తీసుకోవద్దు, మన స్థానిక సంఘం ఇచ్చినటువంటి దాంతోనే మనం పోషించబడదాం. ఈ దీవెన వెళ్తే మన స్థానిక సంఘానికే వెళ్ళాలి, అంతేగాని ఎక్కడికి వెళ్ళటానికి లేదు. అదే ఒకవేళ మేము ఇవ్వమంటే ఏం చేయాలి అంటే, ఇవ్వమంటే ఇందాక చెప్పారుగా అయ్యగారు మీకు ఇచ్చేవాళ్ళు ఎవరిని ఉంటే తెచ్చుకోండి అని. నేను చెప్పాను వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఇచ్చే తెచ్చుకోవటం కాదు, ఈ ఆశీర్వాదం తీసి అక్కడ పంపించేస్తున్నాం మనం అంతా కూడా. అందుకనే వాళ్ళు చూడండి, ఇస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి ఇచ్చారు, తగ్గిపోయిందా వాళ్ళకి? అమెరికా దేశం అయిందా? అవ్వలేదు. పోనీ మనకి తెలివితేటలు ఎక్కువ కదా, 45 సంవత్సరాల నుంచి చేయి జాపి మనం తీసుకొని ఎంత దాచిపెట్టామని వెనక్కి తిరిగితే ఏం దాచిపెట్టలేదు, ఇంకా చేయి చాపే స్థితిలోనే ఉన్నాం. అంటే నిజమైన దీవెన ఎక్కడ ఉందంటే చెయ్యి చాపటంలో లేదు, నిజమైన దీవెన ఇవ్వటంలో ఉంది. మనం ఎప్పుడైతే ఇస్తామో విత్తుకుంటాం, ఎప్పుడైతే విత్తుకుంటామో కోసుకుంటాం. అందుకని మీరు చూడండి, బీద విధవరాల దగ్గర 2 కాసులు ఉన్నాయి. ఆమె 1 కాసు నాకు అని 1 కాసు విత్తుకోలేదు. ఆమె వచ్చి ఏం చేసిందంటే 2 కాసులు విత్తేసుకుంది. ఆమె తెలివిగల. ఈరోజు నిజంగా మనకు అవసరం ఎక్కువ కనుక ఉంటే మనం ఎక్కువ విత్తుకోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే, అవసరాలు ఖర్చులు ఎక్కువ ఉన్నాయండి అసలు విత్తుకోలేని అంటాం. ఇప్పుడు అస్సలు విత్తుకోకపోతే రేపు ఇంకా అస్సలు ఉండదు, ముందుకెళ్తే ఇంకా అస్సలు ఉండదు, జీరోకి వచ్చేస్తాం. కాబట్టి మనం విత్తుకోవటం అనేది పెంచాలి. పెంచుకుంటూ వెళ్తే మన ఆర్థిక పరిస్థితులు పెరుగుతాయి. కాబట్టి దేవుడైతే మనకు అవకాశం ఇచ్చాడు, మీరు ఎంత విత్తుకుంటే అంత విత్తుకోండి. వాస్తవంగా భారతదేశం పరిస్థితి ఎట్లా ఉందంటే, మనం మన స్థానిక సంఘంలో విత్తుకొని పక్క స్థానిక సంఘంలో కూడా విత్తుకోవచ్చు. మన చుట్టుపక్కల అంత బీద స్థానిక సంఘాలు ఉన్నాయి, ఎందుకంటే మన వాళ్ళకి విత్తుకునే మనస్సు లేదు. అలా విత్తుకునే పరిస్థితులు మనకున్నాయి. కానీ విత్తుకోవటానికి మనం ముందుకు వస్తామా రామా అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. కాబట్టి దేవుడు మనకు ఇచ్చినటువంటి మన యొక్క కష్టార్జితం అనేటువంటిది మన కుటుంబాలకు మనం ఉపయోగించుకొని సేవ కొరకు ఉపయోగించడానికి దేవుడు మనకి ఇస్తున్నాడు. మనం నూరు చేయొద్దు మూతికి కళ్ళము కట్టకూడదు. అంతేకాదు మనకి ఇచ్చినటువంటి కానుకలు అనేటువంటి సువార్త ప్రకటన, పరిశుద్ధుల అభివృద్ధి చెందటము, సహాయ కార్యక్రమాలు, వీటికి సరిపడే అంతగా మనం ఇవ్వాలి. మన స్థానిక సంఘం పోషించబడి పక్క స్థానిక సంఘాలకి సహాయం చేయగలిగినంత, ముందు పక్కకి వెళ్ళకపోయినా కనీసం మనం పోషించబడేటువంటి దాని కొరకు చేయి జాపకుండా మన గుప్పెలు విప్పి ఇచ్చేటువంటి వారిగా మనం ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించునుగాక.